గెలిచిన దేవుడు. నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు, ప్రార్థన చేశారండి. అది మొదలుకొని ఈ రోజు వరకు నాకు నిజంగా రక్తం పడతా ఉండేది. దేవుడి దగ్గర ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మొక్కుబడులు, చిన్న చిన్న విషయాలు నేను ఒప్పుకునే వరకు పడతానే ఉందండి. నేను ఏ రోజైతే ఒప్పుకున్నానో దేవుడి దగ్గర ఆ రోజే నా రక్తధార అనేది ఆగిపోయిందండి. దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నది ఒకటేనండి, ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన రీతిగా నేను నడుచుకుంటా, సంఘ నియమాలకు లోబడతాను, నాకు స్వస్థత ఇస్తావా. ఆ రోజు హాస్పిటల్లో కూడా అండి దేవుడు నిజంగా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ భయంకరమైన పరిస్థితులండి. కానీ నాకు మాత్రం దేవుడైతే చిన్న బలహీనతేనండి అది. డాక్టర్ అయితే చాలు కాదన్నాడు, కానీ ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఒకరోజు ఆత్మీయ తండ్రి గారే పిలిచి అన్నారండి, 6 నెలలు సమయం పడుతుందయ్యా, దేవుడు మాట్లాడతాడు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి హెచ్చరిక ఇచ్చారండి. 6 నెలలు సమయంలోనే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మొదట అయితే ఏదైతే కాదని అన్నాడో అవ్వదన్నారు. 3 నెలల తర్వాత టెస్టులు చేసినప్పుడు తగ్గిపోతుందయ్యా, కనపడట్లేదు అన్నారండి. హల్లెలూయా. అక్కడ జరిగింది ఏంటంటే, నాకు హోల్కి ఆ బ్లడ్ ఆగాలంటే మొదట ఆపరేషన్ చేసి దానికి ఒక గమ్ అనేది పేస్ట్ చేయాలండి ఆ బ్లీడింగ్ ఆగటానికి. కానీ వాళ్ళు చేసిన ఆపరేషన్ 3వ రోజే ఫెయిల్ అయిందండి. ఎలాగంటే పెట్టిన రోజు సక్సెస్ అయింది, కానీ దగ్గిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అతికిచ్చిన గ్లూ అనేది బయటకు వచ్చేసిందండి. నాకు వామిటింగ్ ద్వారా మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. అలాంటి స్థితిలో ఉన్నా కూడా అంటే మందుల వల్ల రక్షణ దొరకలేదు నాకు, అటువంటి ఎండి ఫేమస్ సర్జన్ వల్ల నాకు రక్షణ దొరకలేదు. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట, దేవుడు యేసుక్రీస్తు వారు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆయన యొద్ద లోబడటం ద్వారా నాకు స్వస్థత కలిగిందండి. ఈరోజు మీ ముందు దాదాపు ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో ఇదే కోటాల్లో ఇక్కడే మూలనే కూర్చున్నానండి. ఈరోజు కోటాలకి రాగానే మధ్యాహ్నం కోటంలో నాకు అదే గుర్తొచ్చిందండి. ఇదే కోటంలో నేను ఆ రోజు ఇంత బలహీనతతో కూర్చున్నానే, ఈరోజు మళ్ళీ అదే స్థలంలో అదే కోటంలో నేను ఈరోజు మీ మధ్య ఎంత ఆరోగ్యంగా ఎంత గట్టిగా సాక్ష్యం ఇస్తున్నానండి. నిజంగా కోటాలు ఎంత శక్తివంతమైనవి అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి దీన్ని బట్టి. ఎందుకంటే నేను బలహీనత వచ్చినప్పుడు అప్పుడు అర్థమయ్యేది కాదు, కోటాల్లో కలవండి అని ఆత్మీయ తల్లిదండ్రులు అన్నిసార్లు చెప్పినా నాకు అర్థమయ్యేది కాదండి. ఈరోజు నిజంగా మీ ముందు ఇంత నేను నిజంగా చాలా ఆనందంగా సాక్ష్యం చెప్తున్నానండి. 4 నెలల క్రితం ఇదే కోటంలో నేను కుర్చీలో నిజంగా చాలా బాధతో కూర్చున్నానండి. ధైర్యం ఉంది కానీ, విశ్వాసం ఉంది కానీ, చూసే ఉంటారండి మీరు కూడా చాలామంది చూసే ఉంటారు, చాలా బాధతో కూర్చున్నాను. ఈరోజు సంతోషంగా ఇక్కడ సాక్ష్యం చెప్తున్నానండి నేను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అండి ఇదంతా మన సావాసంలోనే ఉందండి. బయట చాలామందికి ఇలా చెప్పేవాళ్ళు లేక, ఆత్మీయ తల్లిదండ్రులు దేవుని విషయాలు ఇలా విడమర్చి చెప్పేవాళ్ళు లేక నశించిపోతున్నారండి చాలామంది. చాలా సంఘాలలో ఇలా ఉండదండి. ఆత్మీయ తల్లిదండ్రుల పరిచర్య కానీ, ఉపవాసాలు కానీ మన సంఘం ఉన్నట్టు ఎక్కడా ఉండదండి. నేనైతే క్రీస్తైన సావాసంలో ఉన్నందుకు నిజంగా ఇది గొప్ప భాగ్యంగా ఎప్పుడు అనుకుంటానండి. ఎప్పుడు నా మనసులో ఉండే మాటేనండి ఇది. ఎప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో ఎప్పుడు ఒక మాట బలంగా ఉండిపోయింది, దేవుడు ఎక్కడుంటే అక్కడే పరలోకం అండి. ఆత్మీయ తల్లిదండ్రులు క్రీస్తు సైన్య సావాసంలో దేవుడు ఉన్నాడు కాబట్టే ఇది పరలోకం అండి. ఆత్మీయ తల్లిదండ్రులు నోటి మాటలో యేసయ్య ఉంటాడు కాబట్టి వారు నాకు యేసయ్యలాగా నేను భావిస్తానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా కోటాలు కానీ, ప్రార్థనలు కానీ చాలా గొప్పవండి. మన సంఘంలో చాలా శక్తివంతమైనవి అండి. అందుకే నేను తెలుసుకున్నానండి. నేను తెలుసుకోవటం కోసం దేవుడు నా జీవితంలోకి ఈ శ్రమను అనుమతించినందుకు నేను నిజంగా చాలా ధన్యుడినండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వలనే ఇది జరిగిందండి. అలాగే ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకి మరి మా తల్లిగారికి మళ్ళీ బలహీనత వచ్చిందండి. ఆవిడకి ఏమైందనంటే కిడ్నీలకు సంబంధించి చిన్న సమస్య వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాం, సర్జరీ చేశారు, స్టోన్స్ రిమూవ్ చేశారండి. అయితే ఏమైందంటే ఆమెకి అనస్థీషియా ఇచ్చారండి వెన్నుపూసకి. డాక్టర్ ఏమంటాడంటే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాలి. వెన్నుపూసకి మత్తు ఇచ్చారండి, ఆపరేషన్ చేయడానికి మత్తు ఇచ్చారు. ఆ మత్తు వల్ల మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ కట్ చేసి ఆపరేషన్ చేయాలి, వెన్నుపూసకి ఆపరేషన్ చేయాలంటారండి. మాకు అసలే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మా పరిస్థితులు అప్పటికే. మళ్ళీ ఇవన్నీ ఏంటని ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడికక్కడే సాతానుడు మాకు అలా వల వేసాడండి. నిజంగా ఎక్కడికక్కడే వెనక్కి లాగడానికి చూస్తూనే ఉన్నాడండి. మేము బలహీనపడిన ప్రతిసారి మా వెంటుండే ధైర్యం ఏదన్నా ఉందంటే అది ఆత్మీయ తల్లిదండ్రులు, వారి కుటుంబమేనండి. దేవుడు వారి ద్వారా మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టారండి. మేము ఎప్పుడు బలహీనపడినా మమ్మల్ని బలపరుస్తారండి. ఆత్మీయ తల్లిదండ్రులే కాదు, సేవకులు ప్రతి ఒక్కరు కూడా అండి. నిజంగా
ప్రతి ఒక్కరి నోట్లో కూడా దేవుని దూతల మాటలు, దేవుని మాటలే వస్తాయండి. దేవుని దూత వాళ్ళ దగ్గర ఉంటుందండి. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర యేసయ్య ఉంటే మన సేవకుల దగ్గర దూతలు ఉంటాయండి. నిజంగా వారు ఏ మాట అన్నా కూడా ప్రతి విషయము కూడా నిజంగా ఎంతో ఆలోచించి మాట్లాడతారండి. ఆ విషయంలో మనకి ఏదో ఒక పాయింట్ దొరుకుతుందండి, అది మనకే రక్షణ కలుగు చేస్తుందండి. మరి అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఫోన్ చేసి ఆత్మీయ తల్లిదండ్రులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు మళ్ళీ ఆమె అయితే ఆపరేషన్ చేయాలంది. అప్పటికప్పుడేనండి ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పాం, ప్రార్థన చేస్తాను, భయపడ మాకు నేను కాదన్నారు. అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం. కానీ డాక్టర్ ఏమన్నారంటే అండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అసలు ఆయన దగ్గరికి. ఆయన ఏమన్నాడంటే ఆపరేషన్ ఏం అవసరం లేదయ్యా, ఒక కాఫీ తాగమనండి అయ్యా సరిపోతుంది అన్నారండి. అంటే వెన్నుపోసుకి ఆపరేషన్ చేస్తే అప్పటికే 1,00,000 ఖర్చు అయింది, మళ్ళీ ఇంకొక 1,00,000 అవుతుంది అన్నారండి. కానీ ఈయన 10 రూపాయల కాఫీతో తగ్గిపోయిందండి. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడండి. అప్పుడే నాకు అనిపించిందండి నిజంగా. నేను మా అమ్మగారు చాలా బాధపడ్డాం ఆ రోజు. ఏమనుకుంటే హాస్పిటల్కి ఇంత పెట్టుకున్నాం, ఇదే డబ్బులు మనం కోటానికి వెచ్చించినట్టు ఇంకా ఘనంగా జరుపుకునే వాళ్ళం అని చాలా బాధపడ్డామండి. అప్పుడే అనిపించిందండి, నా నిర్లక్ష్యం ఖరీదు, నా గర్వం ఖరీదు, నా అహంకారం ఖరీదు, దేవుడు అంటే ప్రార్థన అంటే లెక్కలేకపోవటం వల్ల నేను పడిన ఖరీదు ఎంత అంటే 1,50,000 అండి. దాదాపు మేము పడిన ఖరీదు 2,00,000 రూపాయలు నష్టపోయామండి. హల్లెలూయా. దేవుడు అంటే నిర్లక్ష్యం కారణంగా, ప్రార్థన అంటే నిర్లక్ష్యం కారణంగా, కోటాలంటే నిర్లక్ష్యం కారణంగా అండి ఆ విలువ ఇప్పుడు తెలుస్తుందండి మాకు నిజంగా. అయినా కానీ తెలుసుకోవడం ద్వారా కూడా ఏం జరిగిందంటే అండి, ప్రార్థన చేసి నిలబడ్డాం కదా, తగ్గిపోయినాయి కదా, కానీ దేవుడు పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ తిరిగిస్తున్నాడండి. ఆ రోజు ఆపరేషన్కి 1,50,000 ఖర్చు అయింది అన్నాం కదండి. దేవుడు ప్రార్థన చేయడం ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రులకు కష్టంగా ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేయడం ద్వారా దానిలో సగం అమౌంట్ మళ్ళీ ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేసాడండి. హల్లెలూయా. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు చేస్తాడండి. నిజంగా నా పట్ల అయితే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. తర్వాత నా సహోదరి అండి, ఆ బిడ్డకి వివాహం అవ్వదనుకున్నామండి. నిజంగా మా తండ్రి లేడు, ఎవరు వచ్చినా కూడా తండ్రిని చూసి మా పరిస్థితులు చూసి వెనక్కి వెళ్ళిపోయేవారు. అంతా బాగానే ఉంది, సేవ చేసేవాళ్ళు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయేవారు. అలాంటిది ఆ బిడ్డకి నిజంగా దేవుడు మంచి భర్తనిచ్చాడండి. మా మేనమావయ్య కూడా అండి, ఆయన కూడా దాదాపు 7 సంవత్సరాల పాటు ఒక సమస్య నుండి బాధపడతానే ఉన్నాడండి. ఆ సమస్య కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసి చిన్న మొక్కుబడి చెప్పడం ద్వారా తీరిపోయిందండి. మా సహోదరికి ఇచ్చి వివాహం చేసాం. నిజంగా వివాహం అయితే చాలా దీనస్థితిలో ఉన్నాం అప్పటికే, కానీ దేవుడు అంత ఘనంగా జరుగుతుంది అనుకోలేదండి. వెనకాలండి ఆత్మీయ తల్లిదండ్రులు మేము ప్రార్థన చేస్తాం, అన్ని టైంకి వచ్చేస్తాయి అని చెప్పారు. ఆ రీతిగానే టైంకి వచ్చేసినాయి అండి. వివాహం ఘనంగా జరిపించామండి. ఆ బిడ్డ కూడా నిజంగా ఎంతో ఆరోగ్యంగా ఉందండి, చక్కగా కాపురం చేసుకుంటుందండి. మరి దేవుడు ఇలాగా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. నేనైతే నా సహోదరులకి, నా యవనస్తులకి ఒకటే మాట చెప్తానండి, వ్యసనాల జోలికి పోవద్దండి. నేను నిజంగా వాటి జోలికి పోయి నా జీవితాన్ని పాడు చేసుకున్నా. ఇప్పుడైతే మాత్రం దేవుడు నన్ను రక్షించి బ్రతికించాడండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాలని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు అంటే గుర్తు రావట్లేదు, నా దేవుడు అన్ని కార్యాలు నా జీవితంలో చేశాడండి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మీతో పంచుకుంటానండి. ఇదే నా సాక్ష్యం అండి. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ఉంది. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు దేవా యేసయ్య నీకు స్తుతులు స్తోత్రం. ఇగో దావీదురాజు గారిని, వారి ఫ్యామిలీని దీవించి సహాయం తెచ్చి, ఆ కుమారుడు చెప్పిన చక్కని సాక్ష్యం దీవించి సహాయం తెచ్చి, ప్రభువా రాబోయే కాలంలో వారి పట్ల ఇంకా నీ అద్భుతాలు జరిగించి వారి సేవను దీవించి ఆస్వాదించం. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చక్కని కీర్తన పడతారు. అందరు కూడా చక్కగా చేతులోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకుందాం అండి. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. కుడి నాయ గారికి, సేవకులకి, సేవకురాండ్రికి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి, అలాగే స్థానిక సేవకుడి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ కృత కీర్తనలు 190వ కీర్తన పాడుకుందాం. అందరూ కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవాది దేవుని ఆరాధించుకుందాం. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు,
నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోని. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను రక్షించి బ్రతికించెను, నన్ను పోషించి కరుణించెను. నాతో మాట్లాడి మనసిచ్చెను, నా మనసంతా ప్రభు నిండెను. నా కష్టాలలో కృప చూపావయ్యా, నా కన్నీళ్లను కడతీర్చావయ్యా. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోని. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. థ్యాంక్ యూ జీసస్, యేసు రక్తం, థ్యాంక్ యూ జీసస్. మన బ్రతకంతా ఆయనే, ఆయనే మనకు ఆశ్రయదుర్గము, ఆయనే మనకు నీడ, ఆయనే మనకు సంతోషము, ఆయనే మనకు ఆనందము, ఆయనే మనకు ఉత్సాహగానము. అందరూ చప్పట్లతో దేవుని గణపరుద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రామయ్య యేసయ్యా నా ప్రభువా నీ ప్రేమ, రామయ్య చూపయ్యా. నాకు బ్రతుకంతా నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా. నాకు నీడనిచ్చినవో యేసయ్యా, నా గృహమంతా నీ ప్రేమతో. నేను నా వారును నిన్ను సేవితుము, నా జీవితాంతము ప్రభునే ప్రేమింతుము. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోని. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. అందరూ హుషారుగా ఉద్యమగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. ఎవరు మరుగుండొద్దు దయచేసి, అందరూ ఉత్సాహంతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, సంతోషంతో. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, గ్లోరీ. యేసు రక్తం. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు లోకాన వెలుగైతివి, నా
మనసంతా వెలిగిస్తేవి ఈ లోకమంతా నీవేనయా యేసు నీవు లేక శూన్యమేనయా యేసు నీ ప్రేమలో బాధలు తీరేనయా యేసు నీ ప్రేమలో జీవననుందమయ్యా యేసు నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు నాకు జయమిచ్చెను నన్ను నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు నా ప్రభువా నా దేవా రామయ్య యేసయ్యా నా ప్రభువా నీ ప్రేమ రామయ్య చూపయ్యా రామయ్య చూపయ్యా నా ప్రభువా నా దేవా రామయ్య చూపయ్యా నా ప్రభువా నా దేవా రామయ్య చూపయ్యా రామయ్య చూపయ్యా నా ప్రభువా నా దేవా రామయ్య సహాయం చేసిన దేవుడు మన కష్టాలలో నష్టాలలో కన్నీళ్లు తీర్చి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్న దేవుడు లోకాన ఆయన తప్ప సంతోషం లేదు వెలుగు లేదు ఉత్సాహం లేదు అందరూ మనసుపడుతున్న దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా 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 థాంక్యూ జీసస్ యేసు రక్తమునికే జయము హల్లెలూయా యేసు రక్తం పరిశుద్ధ దేవుని స్తోత్రాలు ఇచ్చాను. ప్రార్థించేద్దాం. మరొకసారి అందరూ కలిసి కీర్తన పాడిన అమ్మగారిని దీవించడానికి ఆస్వాదించమని వచ్చిన ప్రార్థించండి. దయచేసి పరిశుద్ధులు పరిశుద్ధ సర్వేశ్వరుడేసే అని పాదాలకి అందరు కలిసి వచ్చిన ప్రార్థించండి. ఇప్పటివరకు ఎంతగానో ప్రభు యొక్క వర్తమానాలు వినిన్నారు, ఎంతగానో దేవుని యొక్క మాటలు వినిన్నారు, సాక్ష్యాలు వినిన్నారు, ప్రభుని కనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించండి. అందరికి కూడా శక్తి రక్షించి సహాయం తెచ్చి కృప తెచ్చి ఆదరణ తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చింది. ఈ రాత్రి కాలం మంది కూటమి దీవించి ఆస్వాదించండి. ప్రభు రావాల్సిన ప్రతి బిడ్డలను మీరే సిద్ధపరిచి సహాయం తెచ్చండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి ఉంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండి చప్పలు కొట్టి హల్లెలూయానండి. యేసు రక్తమునకే జయం. బాగున్నాండి. దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన దేవలన ఇప్పటి వరకు ప్రభు వారి క్షేమంగా సంతోషకరంగా మిమ్మల్ని అందరూ శ్రద్ధపెచ్చడానికే దేవుని స్తోత్రములు. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 42వ అధ్యాయము
కీర్తన గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి యేసుప్రభువు వారు గత ఉపవాస కూటాల నుంచి ఇప్పుడు ఈ ఉపవాస కూటాల వరకు కూడా ప్రభు క్షేమంగా సంతోషకరంగా మిమ్మల్ని మనందరూ కూడా ఉంచినందుకే థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మనకెదురుగా క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధనలు వస్తున్నాయి. మరి కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థనలు చేసుకోవాలి, ఉపవాసాలు చేసుకోవాలి. దేవుణ్ణి అడిగి ప్రభు దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే క్షేమంగా సంతోషకరంగా మరి 2025వ సంవత్సరంలో ప్రభు మనల్ని క్షేమంగా చేర్చునుగాక. ఆమేన్. మరి అలాగ ఉండాలి అంటే ఎక్కువగా మనం చేయవలసింది, మనం ఏం తలకిందులుగా జపాలు చేయవలసిన లేదు, మరొకటి మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈ ఉపవాస కూటములలో మరి దీనిలో కూడా ఇంకోటి ఉన్నది ఏంటంటే ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. ఉపవాసాన్ని తోడేం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలామంది ఉపవాసాలు చేస్తారు కానీ దానికి ప్రార్థన చేయరు, నీరసించిపోయి మెలకుండా ఉంటారు. కాదండి, ఉపవాసాన్ని తోడు ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన ఉపవాసం రెండు కలిస్తేనే అది సక్సెస్ అవుతుంది. నిప్పు నూనె రెండు కలిసినప్పుడు మంట ఎంత పెద్దగా అవుద్దో అలాగనే ప్రార్థన ఉపవాసం కూడా రెండు కలిసినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ కూటాలకి చాలామంది ఉపవాసాలు చేసి ఉంటారు కదా, చేశారా? రాట్లా సౌండ్ రాట్లా. మరి అలాగే ఎందుకంటే ఉపవాస కూటాలంటే ఉపవాసాలు లేకపోతే అలాగా మరి కోడిగుడ్డు కూరలో కోడిగుడ్డు ఉండాలా, గుడ్డు ఉండాలా? గుడ్డు ఉంటేనే కదా, లేకపోతే దానికి కోడిగుడ్డు పేరు అని ఎలా ఉంటుంది? ఆ గుడ్డు కూర అని ఉండదు కదా. అలాగనే ఉపవాస కూటాలంటే ఉపవాసాలు చేయాలి. అలాగని ఇప్పుడు తిని వచ్చిన వాళ్ళు చాలామంది చేతులు ఎత్తాను, భోజనం చేసి వచ్చామన్న వాళ్ళు చక్కగా చేతులు ఎత్తాను, వారికి మంచి గిఫ్ట్ ఇద్దాం. ఉపవాస కూటాలలో భోజనం చేస్తున్నామా రోజు అన్నవాడు, మరి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈ ఉపవాస కూటాల్లో ఉపవాసాలు చేస్తున్నాం అన్నవాళ్ళు చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయానండి. దేవుని స్తోత్రం. అబద్ధం ఆడకుండా కొట్టండి హల్లెలూయా. దేవుడు మీ ఉపవాసాలు ఫలింపజేయను గాక. ఎందుకంటే ఉపవాసం లేకపోతే వేస్ట్ అయిపోతాం. ఉపవాసం లేకపోతే ఆరోగ్యాలు ఉండవు, ఉపవాసం లేకపోతే నెమ్మది ఉండదు, ఉపవాసం లేకపోతే శాంతి సమాధానం ఉండదు. ఖచ్చితంగా ఉపవాసాలు చేయాలి మనం, అదే మనకి దీవెన ఆశీర్వాదం. కాబట్టి ఉపవాసానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఒక అమ్మ ఉపవాసాలు చేస్తున్నానంటే, అమ్మో నేను నా వల్లగా దిగారు, నాన్నగారు ఉపవాసాలు చేయమని చెప్పారు. ఎప్పుడు చెప్పారంటే నాన్నగారు చెప్పిన ఉపవాసాలు వారమునకు శనివారం మాత్రమే చేయమన్నారయ్యా, ఒక్కరోజు మాత్రమే, మళ్ళీ చేయను నేను, అంతే నాన్నగారు చెప్పాడు ఆ రోజు అంది. మరి పెంచవద్దమ్మా అన్న, పెంచమని బైబిల్లో ఎక్కడ లేదు కాబట్టి నేను అంతే అందండి. మరి అయితే ఒక సంవత్సరం కూడా ఆమె ఒళ్ళంతా మండిపోతుందంట, మంటలు. ఆ ఒళ్ళుని తీసుకెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారిని అడగదమ్మా అసలు ఈ మంటల కారణాలు ఏంటో, ఏ ఫైర్ ఇంజిన్ పెట్టి ఏ మందులు వేసినా సరే ఈ మంటలు ఆడే ప్రసక్తి లేదు కాబట్టి నా వల్ల కాదన్నాడు. తిరిగి వేసరిపోయింది. డాక్టర్లు ఎంతోమందిని మార్చింది. ఆఖరికి మళ్ళా ప్రభు తిరిగి వచ్చి ఏడ్చింది, ప్రార్థన చేసి ప్రభు అంటున్నాడు, ఆమె ఎన్ని రోజులు ఉపవాసం చేస్తా వారానికి అమ్మ అని అడిగితే నాన్నగారు చెప్పాడు ఆ రోజు నువ్వు ఒక్కరోజే చేస్తున్నాను, వారానికి ఒకసారి కుదరదు, పెంచాల్సింది. మరి ఈ రోజున మరి ఆ రోజుకున్న ఆశీర్వాదాలు మనకున్నాయా, పెరిగినాయా లేదా? ఆరోగ్యాలు పెరిగినాయా? పిల్లలు పెరిగారా? సంతానం పెరిగిందా? దేవుడు సకల ఆశీర్వాదాలు పెంచాడు కదా. మరి అలాగే ఛార్జీలు పెరిగినాయా? కరెంటు బిల్లులు పెరిగినాయా? మరి ఉపవాసం పెంచొద్దా అని చెప్పినప్పుడు ఒక్క మాట తప్పుడు బాధపడి చేస్తానే అని బుధవారం, శుక్రవారం, శనివారం, మరి అలాగే ఆదివారం కూడా ఉపవాసం చేయడం స్టార్ట్ చేసింది. ఒళ్ళు మంటలు ఎడిపోయినది తెలియదు. అలా ఆ కుమార్తె ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, నిజంగా హ్యాపీగా రిటైర్డ్ అయింది. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అలా ఆమె యొక్క పిల్లలు హ్యాపీగా అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రియులారా, ఉపవాసం చేయండి, అదే మీకు ఆస్వాదం. అందుకని ఈ ఉపవాస కూటాలు దేవుడు ఇచ్చాడు. ఈ 3 రోజులు కూడా చక్కని వర్తమానాలు ఇన్ని ఉంటారు. ఈ రాత్రి కూడా దేవుడు చక్కని వర్తమానాలు మీకు ఇచ్చారు. ఆ ఇచ్చిన వర్తమానాలు తగ్గట్టుగా మీరు సాగినట్లయితే దానికి తోడు ఉపవాసానికి తోడు ఏం చేయాలా? ప్రార్థన కూడా ఇచ్చారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇప్పుడు చూడండి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన చేస్తే ఉపయోగాలు ఏంటి, మరి అలాగనే ప్రార్థన ఎలా చేయాలి, ఆ విషయాలు 2 మాటలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఇప్పుడు 42వ కీర్తన 8 వచ్చిన మరొకసారి చూద్దాం. పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగుండును. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎక్కువగా రాత్రి వేళ. ఎక్కడ చెప్తున్న మాట
అంటే పగలు చేయొద్దంటే పగలో చేయాలి, దానికి వస్తాయి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి బైబిల్లో. మరి ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ప్రార్థన ఎక్కువగా మరి ఫైనల్గా ఏంటంటే పగలంతా మన పనులు ఉంటాయి కాబట్టి పనులు మానేసి ప్రార్థన చేయమని ప్రభుత్వం చెప్పట్లేదు. పనే ప్రార్థన. కాబట్టి ప్రార్థన రాత్రి వేళ ప్రార్థన చేయండి, అది నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా అని అంటే ఖచ్చితంగా ప్రార్థించాలి. రాత్రి అయ్యేసరికి చాలామంది పగలంతా ఎంతో పని చేస్తారు, కానీ ప్రార్థనకు వచ్చేసరికి తగ్గిస్తారు. ఎందుకని? మనుషులతో మాట్లాడతాం, పనులతో మాట్లాడతాం, ఏదేదో చేస్తాం పగలంతా. సాయంకాలం వచ్చేసరికి యేసయ్యతో మాట్లాడాల్సి వచ్చేసరికి చాలా బాధేస్తుంది. మీరు చెప్పండి, మీరు రాగానే ఇంటికి రాని మీ ఆయనతో మాట్లాడలేదు, మీ ఆవిడతో మాట్లాడలేదు, కోపాలు రా వాళ్ళకి, బాధ వచ్చేస్తుంది. ఏంటి పగలంతా ఆళ్ళతో మాట్లాడావు, నాతో మాట్లాడితే నీ ఎంత కోపం, ఎంత బాధ. కాబట్టి నేను కోపం వచ్చేది. మరి పగలంతా మన పనులు ఎన్నో చేస్తాం, సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన అంటే ఏంటంటే యేసుడు బాబుతో మాట్లాడుట, ప్రభుతో మాట్లాడ. కాసేపు అన్నా ప్రభు దగ్గర కూర్చోపోతే ఎలాగా? ఎందుకంటే ఆయన తోడు లేకపోతే మనం బతకగలమా? మనుషుల దగ్గర గంటలు కూర్చొని సంభాషణ చేస్తాం. చాలామంది కూడా అంతసేపు మాట్లాడతారు మనుషులతో. మరి ప్రభుతో మాట్లాడటాక మాత్రం ఒకటే మాట, పితా పుత్ర పవిత్ర నామం, మీ అందరికీ వందనాలు వేసే ఆమె స్తోత్రం. పొద్దునుంచి రాత్రి వరకు కాపాడే, పొద్దున్నే కూడా కాపాడిన ఆయన అందరితో ముగించేస్తాను. దీనివల్ల ప్రభుకి బాధ కలగదా? కాసేపు నాతో మాట్లాడతారేమో విశ్వాసులు, ఇన్ని మేలు చేశాను, ఇన్ని కార్యాలు చేశాను ఆయన ఎదురు చూస్తాడు. ప్రియులారా, అందుకని ప్రార్థనకి ఎక్కువ సమయం ఉంది. కనీసం మరి ప్రార్థన చేయకపోతే ఏమైద్దిలేండి అని అనుకుంటున్నావా? ప్రభువారు ఏమన్నాడు? శిష్యులతో అన్నాడు, ఎవరెవరో కాదు, శిష్యులు, యేసువారి శిష్యులతో ఏమన్నాడు? మీరు ఒక గడియైనా నాతో మేలుకొని ప్రార్థించండి బాబు, ఎందుకనంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉంటారు. మెలకుగా ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, రాత్రి అయ్యేసరికి మీరు ఎంతసేపు మెలకుగా ఉంటారు? ఎంతమంది 9 వరకు మెలకుగా ఉండేవారు? చేతులు ఎత్తండి. అసలు సందకాడే పడుకుంటారా? 6 వరకు మెలకుగా ఉండేవాళ్ళు, 7 వరకు మెలకుగా ఉండేవాళ్ళు, అంటే మధ్యరాత్రి 12 వరకు మెలకుగా ఉండేవాళ్ళు ఉన్నారా? అంటే ఎక్కువగా 12 దాకా పడుకోరన్నమాట. ఓహో, అది పోయండి. ఏం చేస్తారు అప్పుడు దాకా? 12 దాకా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నాకు తెలిసేది మీరు ఏదో సీరియల్ చూస్తూ ఉండుంటారు. అయితే కాదండి, అది కాదు మనం చేయాల్సింది. ఎక్కువగా రాత్రి అయితే చాలు. ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇప్పుడు కూడా మరి రాత్రి సమయం కదా ఇది, నిద్ర సమయం కాదు. నిద్రే, ఆ సమయం వేరు. కానీ ప్రార్థన సమయం దేవునికి ఇచ్చాలి. ఎందుకు ఇవ్వాలి? శిష్యులందరూ కూడా రాత్రి అయ్యేసరికి ఇప్పుడు ప్రార్థన ఏంటయ్యా? సందకాడే ప్రార్థన పెట్టాడు ఆయన. రాత్రి ఇప్పుడులాగా 10 అవలా. సందకాడ ప్రార్థించండి, రేపు పొద్దున శ్రమ కనబడుతుంది, మీరు మేలుకొని ప్రార్థించండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ప్రార్థించండి, 1 గంట అయినా 1 గడి అయినా అన్నాడు. అబ్బే, వాళ్ళు నిద్రపోతానే ఉన్నారు. తెల్లారిపాటికి వచ్చింది లేదా శోధన? అసలు తెల్లారిపాటికి ఎక్కడ? ఆ కాసేపు తర్వాతే వాళ్ళకి శోధన వచ్చేసింది. అసలు ఆ తర్వాత మళ్ళీ యేసువారు లేచేదాకా వాళ్ళకి ఒక్కొక్కరు కూడా నెమ్మది లేకుండా పరిస్థితి అయిపోయింది. శోధనలు ఎక్కువైపోయాను. ఏమైపోతాను? భయం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే ఏ శోధనలో ప్రవేశించం. ఆమేనండి అందరూ కూడా. అందుకని ఈ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు? పగలంతా మనం ఎవరెవరితో మాట్లాడతాం, రాత్రి సెలగడి యేసు దగ్గర, ప్రభు దగ్గర కాసేపు ప్రార్థించాలి. అప్పుడే అది మనకి తోడుగా వస్తుంది. ఏది? ప్రార్థన తోడు వస్తుంది. ప్రార్థన అంటే ప్రార్థనే రాదు, ప్రార్థించింది ఎవరికి మనం? మన ప్రభువారు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేశాడు, అందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? అతను అంతకంతకు వర్ధిల్లేను. ఆమేన్ అని రాయబడి ఉంది కదా. దావీదు వర్ధిల్లుతున్నాడండి. ఎలా వర్ధిల్లాడు? ఆయన మహారాజు గారు ఏంటి, గొర్రెల్ని కాసుకునే ఆ కుర్రోడు చిన్న వయసులోని 14 ఏళ్ళప్పుడే ఆ కుమారుడు ఎంతో ప్రార్థనాపరుడు అనమాట. చిన్న వయసులో చాలామంది పెద్దోళ్ళే చెడగొడతారు. చిన్నోళ్ళు ప్రార్థన చేస్తుంటే పెద్దోళ్ళు చెడగొడతారు. ఈ వయసు నీకు ఎందుకు ప్రార్థన, కొట్టు తిరిగి ఆ పని చేయి, ఈ పని చేయని అలా పంపిస్తారు. కాదండి, చిన్న వయసు నుంచి కూడా బాల్య దశ నుండే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి. ఎందుకనంటే శ్రమ దినం రాకుండా ఉండటం కోసం పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రార్థనలు నేర్పండి. ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు దాంట్లోంచి వాళ్ళు బయటపడతారు. యాకోబు గారు ప్రార్థన నేర్పాడు బిడ్డకి. ఎవరికి? యేసుబ్బునకు. ఆ ప్రార్థనే ఆయనకి శ్రమల దినాలు వచ్చినప్పుడు ఆ తండ్రి నేర్పిన ప్రార్థన అతనికి చాలా చాలా తోడ్పడింది. అందుచేత జైల్లో నుంచి బయటికి ఎలా వచ్చాడు అని అంటే మహాప్రధానమంత్రిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఎక్కడ శ్రమ వచ్చినా సరే ప్రార్థన ఎక్కువ చేయటానికి
తండ్రి అయిన యాకోబు నేర్పాడు. పిల్లారా, మీ పిల్లలకి ఎక్కువగా ప్రార్థనలే నేర్పండి. బిడ్డలకి మన పరమ తండ్రి మనకి ప్రార్థనలు నేర్పలా, తన యొక్క శిష్యులకి నేర్పాడు. అలాగనే మనకి నేర్పాడు. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చి ఇక్కడ? అసలు పరలోక ప్రార్థన ఎవరికొని వచ్చా చెప్పండి అందరూ కలిసి. మిస్ అవ్వకూడదు. మరి పరలోక ప్రార్థన ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు చెప్పండి. మధ్యలో ఆపుతున్నారా? మంచిది, అందరూ బాగా చెప్పారు. పరలోక ప్రార్థన ఖచ్చితంగా నేర్చుకోవాలి. పరలోక ప్రార్థన ఎవరు నేర్పిన ప్రార్థన? ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలండు. మన ప్రార్థన అయిపోయిన లాస్ట్లో కొంతమంది మన ప్రార్థన అన్ని అంటే ప్రభువుకి అన్నీ చెప్తారు, కానీ ప్రభు ప్రార్థన ఆయన నేర్పిన పరలోక ప్రార్థన ప్రక్కన పడేస్తారు. అది మంచిది కాదు. అది లాస్ట్లో ఎలాంటి వారైనా సరే పరలోక ప్రార్థన చేయాలి. దీవెన ప్రార్థన కూడా రావాలి. అలా చేసినప్పుడు నీ ప్రార్థన సక్సెస్ అవుద్ది. లేకపోతే అసంపూర్తిగా నువ్వు ముగించిన వారు. అందుకని పరలోక ప్రార్థన అందరూ నేర్చుకోండి. ఎందుకనంటే అది ప్రభువు నేర్పిన ప్రార్థన. మనం చేసే ప్రార్థన మన అవసరాలు బట్టి, మన స్థితిగతిని బట్టి మనం చేసే ప్రార్థన. పరలోక ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. ఇక్కడి నుంచి అయినా సరే పరలోక ప్రార్థన రానివారు నేర్చుకోండి. అదే మీకు తోడు వస్తున్నది. ఆమేన్. అలాగనే 55వ కీర్తన 17 వచ్చింది చదువు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17 వచ్చును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను నిన్ను ధ్యానించు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఇప్పుడు ఇందాకేమో రాత్రి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయాలండి? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్న కాలం. అంటే ఉదయ, మధ్యాహ్న, సాయంకాలం ఖచ్చితంగా ప్రభువుని ధ్యానం చేయాలి. అలాగనే మొరపెట్టుకోవాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన వల్ల ఉపయోగం ఏమిటి? ఇంత ప్రార్థన చేస్తాం. ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటంటే, ఇందాక చెప్పే కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకు కలిగి ప్రార్థన కూడా నిద్రపోతా చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. దాని అర్థం అంటే ప్రభా యేసయ్యా కాపాడు మళ్ళీ ప్రభా ఎంతసేపు పడుకుని మళ్ళీ లేచి ప్రార్థన చేస్తున్నా కనిపెట్టానండి అని అంటారు. కానీ ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలంట? మెలకు కలిగి ప్రార్థన మనం గంట టైం పెట్టుకున్నాం, అరగంట టైం పెట్టుకున్నాం, పావు గంట టైం పెట్టుకున్నాం, లేదా 2 గంటలు పెట్టుకున్నావు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేద్దాం అనుకున్నావు? దేవుని దగ్గర ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకో. ఊరికి ఇప్పుడు ప్రార్థన చేయాలనిపించింది, చేసేద్దామని చేసి మోకాళ్ళు చేసి 2 నిమిషాలు లేచి వెళ్ళిపోవడం కాదు. అసలు ఆ ప్రార్థన సక్సెస్ అవ్వదు. అంత ప్రార్థనా పరులు, అంత ఆత్మీయ స్థితి, అంత పరిశుద్ధమైన జీవితం మీలో ఎవరికైనా ఉందా? అంత పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నారా? పొద్దున్న లేస్తే అన్ని అబద్ధాలే, పొద్దున్న లేస్తే అన్ని మోసాలే, పొద్దున్న లేస్తే అన్ని తిట్లు చివాట్లే. నోటి మాటకి బూతు రాకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి చేతులెత్తి. చాలామందికి సావుకులు తప్ప విశ్వాసుల్లో బూతు రాని వాళ్ళు ఉన్నారా? నోటి మాట, మీ నోట పోకిరి మాటలు కూడా రాకూడదు. పోకిరి మాటలు అంటే సరసోక్తులు రాకూడదు. అంటే సరసాపు మాటలు మాట్లాడకూడదు. నీ భార్య దగ్గర, భర్త దగ్గర మాట్లాడుకో అంతవరకే. ఆ సరసపు మాటలు, ఓ మామయ్యో, ఓ అత్తయ్యో, ఓ మరదల పిల్లలు, ఇట్లాంటి సరసాలు ఉండకూడదు. మన ప్రార్థన సక్సెస్ అవ్వాలంటే అటువంటి సరసోక్తులు మన దగ్గర రాకూడదు. పోకిరి మాటలు, కామెంట్స్, పోకిరి మాటలండి మీకు తెలిసి నేను చెప్పవసలు. అలాగే ఇంకోటి ఏంటండి, బూతులైనను మీ నోట రాకూడదు. మన నోట అలాంటి అపవిత్రమైన రాకూడదు. ఎందుకంటే మన నోటి మాటను బట్టి మనకు జడ్జిమెంట్ ఉంటుందంట. నోటి మాటను బట్టి ఒక ఆయన అన్నాడు, పక్క ఆయనకి ఈయనకి గొడవ అయింది. నేను డ్యూటీకి వెళ్తున్నా, వచ్చినా నీకు చెప్తాను నీ పని అన్నాడు. నోటి మాట వచ్చినా చెప్తారా నీ పని, టైం అయిపోయిందనే వెళ్ళాడు కానీ మళ్ళీ వచ్చాడా? లేదు. మధ్యలో నీ యాక్సిడెంట్లో చనిపోయాడు. కాబట్టి నోటి మాట చాలా పవర్ఫుల్ సుమా, చాలా పవర్ఫుల్. అందుకే నోటి మాటను జాగ్రత్త చేసుకోండి. ఆ నోటి మాటలు నువ్వు బూతు మాటలు అనేసానులు అవుతున్నాడని వాడు బెదిరిపోయి పాడిపోయారనుకున్నా, అది తిరిగి నీ మీదకి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. నోటిని కూడా పవిత్రపరచుకోవాలి. శరీరం పవిత్రే, హృదయం పవిత్రతే కాదు, నోరు కూడా పవిత్రం కూడా. తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకొను అని రాబడింది. మనం ఎప్పుడు కూడా మన నోరు కాసుకున్నప్పుడే. ఒక ఆయన ఆడు కూర్చున్నాడు, చక్కని మంచి నాటుకోడి కూర పెడుతున్నారు, అందరు తింటున్నారు కడుపు నిండా. ఈయన కూడా తింటున్నాడు. తింటూ అంటున్నాడు, అందరు చక్క బాగుందమ్మా అంటున్నాడు. ఆ మాటతోనే సరిపెట్టవచ్చు కదా. ఈయన అంటున్నాడు కదా, ఏమో ఇవాళ మంచి బ్రహ్మాండమైన కోడి మాంసం తిన్నాను, రేపు పొద్దున్న తింటాను లేదు ఇంకొంచెం వేయమ్మా అన్నాడంట.
చూసారు, నోటి మాట రేపొద్దున తింటాను లేదు, శుభ్రంగా ఉన్నాయన. అలాగే కొంతమంది ఏంటంటే ఆ సమయానికి ఇంకొక గెరిటి వేస్తారేమో, రేపొద్దున తింటాలే, ఇంకొక గెరిటి కోసం ఆశపడి, బైబిల్లో కూడా ఉందన్నమాట. ఆ యొక్క భోజనానికి ఆశపడి తమ ప్రాణాలు కోల్పోయిన వారు బైబిల్లో ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. ఈ కుమారుడు అలా అన్నాడు, తెల్లారిపాటికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. అందరూ అన్నారు, ఇదిగో ఆ సమయంలో ఇలా అన్నాడు, రేపు ఉంటానో లేదో, నాకు రేపు తింటాను లేదు, మళ్ళీ తింటాను లేదు, నాకు ఇంకాస్త అయ్యమ్మ. కాబట్టి నోటి మాట బైబిల్లో మనం బయట కూడా అంటారు కదా, ఏమంటారండి, ఆ నోటి మాట అంటే తదాస్తు దేవతలు ఉంటారు. అందుకని అదే ఆ మాటకి ఏంటంటే అర్థం, మన నోటి మాట మన తీర్పు అయింది. కాబట్టి మన నోటిని కాసుకోవాల్సి మన నోటిని కాసుకోవాలి. కొంతమంది నేను సత్తాలి, నేను పోతాలి అంటారు. అలాంటి స్థితిలో వస్తే అలాంటి మాటలు మనం అనకూడదు. ఎప్పుడు కూడా దీవెనకరమైన వచనములే మన నోట్లో రావాలి. హల్లెలూయా. అలాగే ప్రార్థన కూడా అలాంటి ప్రార్థన చేయాలి. కొంతమంది వాళ్ళని నాశనం బిల్డింగ్ నాశనం, ఆడు కాలు గల ఆడి చెయ్యగల ప్రభా, ఆడు అయిపోవాలి ప్రభా అంతే అని నువ్వు అన్నావు అనుకో, ఖచ్చితంగా నీ నోటిని మాట తిరిగి నీ మీదకి వస్తుంది. అలా అనకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు శత్రులైన వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా సరే, ప్రభు వాళ్ళని దీవించేయా, వాళ్ళని ప్రభు ఆస్వాదించుడువా, వాళ్ళని క్షమించుడువా అని ప్రార్థించాలి. అదే మనకి దీవెనకరమైన ప్రార్థన అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే ధ్యానం చేస్తూ ప్రార్థించాలి. ఇస్సాక్ గారు ఉన్నాడు, పెళ్ళి అవ్వాల, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏమన్నా పేదోడా? ఇస్సాక్ గారు అంటే మన సంఘంలో ఇస్సాక్ గారు కాదు, బైబిల్లో ఉన్న ఇస్సాక్ గారు అబ్రహాము కుమారుడు, ఏకైక కుమారుడు, ఏకైక వారసుడు. పెళ్ళి అవట్లా అండ్ అంత డబ్బున్న వాడికి పెళ్ళి అవ్వకపోవడం ఏంటండి? అంతేనండి, ఒక్కోసారి అంతే. అలాంటి ఆయన ఏం చేసేది తెలుసా, తల్లిదండ్రులు ఏమో బాగా ప్రార్థన చేస్తారు, వీడు మాత్రం చేయట్లేదు అనమాట. ఇస్సాక్ గారు మాత్రం ప్రార్థన చూడండి. కొంతమంది కుర్రోళ్ళు పెళ్ళి అవ్వకుండా తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద బైక్లు వేసుకొని. ఏంటంటే అమ్మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తులను బట్టి, ఎరా పెళ్ళండి ఇప్పుడే ఎందుకు నాకు, ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకు అన్నాడు. మళ్ళీ అవి ఇంటికి వచ్చి మాత్రం అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూడలేదని పోట్లాడుతూ ఉంటారు. అలాంటి అవనసులు చాలామంది ఉన్నారండి. ఈ ఇస్సాక్ గారు కూడా మరి ఒక్కడే కొడుకు కదా, గారాబాలు పట్టి కదా, బాగా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నారండి అబ్రహాం గారు, శారా గారు. అందుకని ఈయనకి పెళ్లి మీద అంత ఆలోచన రాలేదు, పెళ్లి చేసుకోవాలని యోచన కూడా వచ్చి ఉన్నది బహుశా. అందుకని చాలా కాలం గడిచింది. వెళ్ళినోడు కూడా ఎవరైనా పెద్ద దాసుడు వెళ్ళే డబ్బులు తీసుకొని పెళ్లి సంబంధాల కోసం పెళ్ళి అవుతుందా, ఆయన కూడా సంబంధాలు చెక్కట్ల, అక్కడ పెళ్లి కూతురు దొరకట్లా. ఏంటంటే ఇంత ఆస్తి పొడికి పెళ్లి కూతురు దొరకబట్టి ఏంటండి. అలాంటి పరిస్థితులు ఆలోచన చేశాడు, మా అమ్మ నాన్న సంబంధాలు చూస్తున్నారు అవట్లా, ఇటు చూస్తేనే మా పెద్ద దాసుడు వెళ్ళాడు, ఈ ఊరు తిరుగుతున్నాడు ఆయన, అవట్లేక లాభం లేదు బాబు అనుకుని ఏం చేశాడంటే ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేశాడు. ఆయనకి పొలాలు ఉన్నాయి కదా, ఒక పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అవనస్తులు ఏంటంటే ఈయన ఇస్సాక్ గారు అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు. ఈయన వెళ్ళి పొలములో ధ్యానం చేస్తూ ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ధ్యానం వేరు, ప్రార్థన వేరు సుమ, తెలుసా? ధ్యానం అంటే యోగా లాంటిది అంటారు మనసులో. ఇక్కడ ధ్యానం అంటే ఏంటంటే ప్రార్థిస్తే లీనమైపోవాలి. ఆమె మహారుషులైన వాళ్ళు కూడా చాలామంది ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అంటే, వాళ్ళు వెళ్ళిపోయి ఇళ్లల్లో కూర్చుంటే ధ్యానం మిస్ అయిపోద్ది. ఎందుకంటే పిల్లలు, మరి ముఖ్యంగా భార్యను, పిల్లలు, భర్త, ఇంకోళ్ళు పాడు చేస్తారని ఏం చేస్తారంటే, ఋషులైన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే కొండల్లోకి, లోయల్లోకి, అలాగనే ఆ హిమాలయాల్లోకి, అక్కడికి వెళ్తే పర్వతాలకు వెళ్తే మనుషులు ఉంటారు కదా, ఏమంటాయి, జంతుజాలాలు ఉంటాయి. అవి కూడా దొరకని చోటకి ఎక్కడికో మూలకెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళు ధ్యానాలు చేసేవాళ్ళు. దాన్ని ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏంటంటే ఇది ఏమీ లేదు, చుట్టుపక్కల ప్రపంచం వాళ్ళకి తెలియదు. ఇక పూర్తిగా వీళ్ళది ఏంటి, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, దాని మీదే ధ్యానం. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, అక్కడికి వెళ్ళిన ఋషులకి ప్రభువు మీద అంటే దేవుడి మీదే వాళ్ళ యొక్క ధ్యానం పెట్టుకొని, ఆ భగవంతుడు నాకు దర్శనం అవ్వాలి, ఆ భగవంతుడు నాకు వరాలు ఇవ్వాలి, దానికోసం వాళ్ళు కాన్సెప్ట్ పెట్టేసి గురి పెట్టుకొని అలాగే ధ్యానంలో ఉండిపోతారు. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే పూర్తిగా ఆ దేవుడి మీదకే మనసు వెళ్ళిపోతున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకోకుండా వాళ్ళు అక్కడ అడవుల్లోకి వెళ్ళి చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం చేసే ధ్యాన ప్రార్థన ప్లస్ ఇక్కడ ఏమన్నాడు ధ్యానించుచు మొర పెట్టుకోవాలి. ఆమేన్. మొరకోడు ఎలా చేయాలా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా అని నిద్రపోయి మళ్ళీ ప్రభు అంటాం కాదు, పూర్తిగా లీనమైపోవాలి ప్రార్థన మీద. మనం ఏం పెట్టుకున్న ఉద్యోగమా, వ్యాపారమా, పనిపాట్ల, లేదా ఆరోగ్యమా, లేదా రక్షణయా, పాపక్షమాపణ, లేకపోతే ఏదన్నా ఒక మంచి జరగాల్సిన పరిస్థితి ఏదైనా దేవుని అడగబోతున్నావా, వరాలు అడగబోతున్నావా, వాటి మీద కాన్సెప్ట్ పెట్టుకుని నా దేవుడు ఏం చెప్తాడని అట్టి పెట్టుకుని గురి అంతే.
సీఎం గారు ఎదురున్నాడు, ఆయన దగ్గరికి ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకుని వెళ్ళాం. ఆడికి వెళ్ళగానే ఆ పక్కన వాళ్ళు పిలుతున్నాడు, అటు చూసి ఇటు చూసి సార్, అటు చూసి ఇటు చూసి సార్, అటు చూసి ఇటు చూస్తే ఆయన ఏమంటాడు, లాస్ట్కి వచ్చి బాబాయ్ అంటాడు, వెళ్ళిపోతాడు. ఆయనకేం పనులు ఉండవా? ఏసు వారికి మా పనులే ఉండవండి. ఆయన అనంత జ్ఞానికు దేవుడు. ఆయనకి అసలు ఆయన కునుకోడు, నిద్రపోడు. అంటే ఆయన పడుకోనివ్వట్లా, నిద్రపోని ఎట్ట పడుకుంటాడు చెప్పండి? ఇప్పుడు మనకన్నా రాత్రి అన్న దేశం వరకు రాత్రి అయిద్దా? మనకు పగలైద్ది, దేశం వరకు పగలైద్దా? ఎందుకంటే ఇక్కడ రాత్రి ఒక అక్కడ పగలైద్ది. అక్కడండి బెజవాడ అనుకుంటున్నాండి, వేరే దేశాలు, అమెరికా దేశాలు, ఆ దేశాలు. ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలవుద్ది, అక్కడ పగలైతే ఇక్కడ రాత్రులు అవుతుంది. ఇక ఆయన పడుకునేది ఎక్కడండి? అందుకనే దావీదు అంటాడు, నేను కొండల తట్టు మొరపెడుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? యెహోవా వల్ల నాకు సహాయం. ఈ మాటకు ఒప్పుకున్న వాళ్ళు ఉంటే, అంటే ప్రభు వల్లనే నాకు ఏదైనా ప్రార్థన చేస్తే సహాయం వస్తుంది, కానీ నాకు ఎక్కడ రాలేదండి సహాయం అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా హల్లెలూయా అని గట్టిగానండి. అవునండి, ఎందుకంటే లోకంలో మనం మొరపెట్టాం ఎవరి వల్ల కానీ మన యేసయ్య అయితే వదిలిపెట్టే దేవుడు కాదు. పదే పదే మొరపెడితే ఆయన విసుగక నిత్యము ప్రార్థించు, ఖచ్చితంగా నీకు మేలు చేస్తాను. ప్రార్థన చేసేప్పుడు కూడా ధ్యానం పెట్టుకోండి, ప్రభు మీద గురి పెట్టుకొని చేయండి ప్రార్థన. ఏదో చేసేసాం, ప్రార్థన చేసాం, కానీ నాకు మేలు కలగలేదు అనొద్దు. ఇస్సాక్ గారు ఎప్పుడైతే పొలంలోకి వెళ్ళాడు, ఎందుకంటే ఇక ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, ఒక్కడే కూర్చొని ప్రార్థిస్తూ ధ్యానంలో పడిపోయాడు. అంటే పూర్తిగా లీనమైపోయాడంట. హల్లెలూయా. ఈయన ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయడం మొదలెడిచాడో అంతే అక్కడ పెళ్లి కూతురు దొరికేసింది. ఆ యొక్క ఒంటి మీద ఆవిడ వచ్చేస్తా ఉంది, బోళ్ళు బంగారం వేసుకొచ్చింది. హల్లెలూయా. వీళ్ళకి బోళ్ళు ఉంటే ఆమె ఇంకా ఎక్కువ లారీడు వేసుకొచ్చిందట్టు వేసుకొచ్చింది. ఏంటి దావీదు గారు, ప్రార్థన అంటే భార్య రావాలని ఎవరన్నా ఇక్కడ పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు ఉంటే ఖచ్చితంగా బంగారం లాంటి భార్య కావాలని కోరుకున్నారా? వద్దా? దాన్ని బైబిల్ ఏమంటుందంటే, గుణవతి అయిన భార్య దుర్రుకుట్ట అరుదురా. ఆ పాడేని కూడా గట్టిగా మాట్లాడతా. ఎవరికి? నీకా? ఆయనకి పెళ్ళి అయిపోయిందండి పాపం. ఇప్పుడు ఈయనకి పెళ్లి పిచ్చి పెట్టినట్టుంది. ఇప్పుడు ఆయనకి అయిపోయిందిగా, ఇక ఆ పిచ్చ వదిలేస్తారు ఇక అక్కడ. ఇప్పుడు ఈ పిచ్చ అలవాటు. ప్రియులారా, ఇక్కడ మన పరిచయం చేశాడు. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఓకే పోరాటాలు చేయటం కాదు, కానీ అలాగే ఆడపిల్లని మగపిల్లని ఏం చేయాలా? ధ్యానం చేసి పూర్తిగా ధ్యానంలో మునిపోయి ప్రభు మీదే ఆధారపడిపోయి ప్రార్థన చేసి మొరపెడితే ఖచ్చితంగా ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ధ్యానం చేస్తూనే ఉన్నాడు. వచ్చేసింది పెళ్లి కూతురు. హల్లెలూయా. బంగారు లాంటి గుణవతి అయినా, బైబిల్లో నిజంగా గుణవతి అయిన భార్య ఉంటారు రెబెకానే. ఆ రెబెకా అలాగ ఒంటి మీద వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎందుకని గుణవతి అన్నానంటే, ఆ యొక్క అప్పట్లో మనుషులు తక్కువ కదండి. ఇప్పుడంటే మనుషులు తిరుగుతూనే ఉంటారు, అంత జనాభా పిచ్చి పుట్టేశారు ఇప్పుడు. నా చిన్నప్పుడు ఈ కొత్తపూడి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే భయం. నిజమండి, ఒక అయ్యగారు అయితే పాపం బస్సు అప్పుడే దిగాడు, రాత్రి 7:30 8 ఎట్టాగే. అక్కడ దిగ్గానే అక్కడ అప్పుడు బల లేదండి, అక్కడ రాయి ఉండేదండి. అప్పుడు ఆ రాయి మీద ఒక ముసుగేసుకున్న అమ్మాయి కూర్చుందంట. ఈయన ఏం చేశాడు, ఇలా ముసుగేసుకున్న పాపం ఎవరో ఒక ఆయన, పాపం ఆయన కూడా ఒంటరిగా ఎట్టెళ్ళాలా అని తెలియక కూర్చున్నాడేమని చెప్పేసి, బాబు నాయన కొత్తపూడి గ్రామానికైనా అప్పుడు తారు రోడ్డు కాదండో, అప్పుడు అంతా ఇసుక బుసక, ఎండాకాలం నడవాలంటే తోటలు లేచిపోయి అనమాట. నిజమండి, బ్యాగులు మళ్ళీ అలాగ ఉండేది. ఆ చరిత్ర చెప్తే టైం చాలదులే. ఆయన దిగాడంటే రాత్రి 8:30కి 7:30కు దిగేస్తే అప్పుడు బస్సులు ఇప్పుడు ఒకసారి వస్తూ ఉండే, ఆటోలు కూడా లేవు అసలు. అప్పుడు ఆ దిగినప్పుడు ఆ లైట్ హౌస్ యొక్క లైటు ఇప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఎందుకంటే మేము కారు దిగటం కారు ఎక్కిపోవడం సరిపోతుంది అది చోట్ల. మేము ఆ చిన్నప్పుడు ఆ లైటింగ్లోనే సరే ఈ దగ్గరికి వెళ్ళి దూరం కెమెరా దూరం కానీ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు వస్తున్నా కొత్తపూడి ఊళ్ళోకి అన్నాడంట. వెంటనే ముసుగు తీసి చూసిగానే ఆయన యొక్క భయంకరం ఫేస్ చూడగానే భయమేసి వెళ్ళిపోతానంట. వచ్చేసరికి మళ్ళీ వెనక్కి తీసుకోగానే అక్కడి ఊరు లేదు. జీవితంలో కొత్తపూడి రాలేదండి. నేను చాలాసార్లు అడిగాను, నా వయసు ఆయన ఏంటి రావేంటండి. ఇక ఆయనకి భయం వేసింది, ఎందుకంటే ఆయనలో ప్రార్థన లేదు. మరి మాకు కూడా అలాగే చాలా ఎదురు వచ్చింది, ప్రార్థించాం, హ్యాపీగా దేవుడు తీసుకొస్తున్నాడు. అల్లే. కాబట్టి ప్రియులారా, ఇలా ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఏది సాధ్యం కాదు. ఎక్కడైనా ఉంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా దెయ్యాలనేవి ఎక్కడైనా కనపడదు, కానీ ఏం ఉండాలి మనలో? ప్రార్థన ఉంటే అవి మన జోలికి రానే రావు. ఒకవేళ కనబడినా కానీ అవి మనల్ని ఏమి చెయ్యలేవు, అంతే. అవును కదా. దురాత్మ పెట్టినట్టు అతన్ని శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. ఎవరో
తీసుకొస్తే అయ్యా వదలగొట్టండి, వాళ్ళు వదలతలం. ఎందుకని వీళ్ళు కూడా అంతే, ప్రభువా ఓ అంటున్నారు అనుకుంటాం. ఎందుకంటే సంతకాడ ప్రార్థన కూడా అట్టగా ఉంది కదా, వాళ్ళ ప్రార్థన కూడా. ఈ లోపల వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వల్లగట్లేదు ఈ శిష్యుల వాళ్ళని తీసుకుని ఏసై దగ్గరికి వచ్చారు. యేసు వారు ఒక్క మాటతోనే దెయ్యాన్ని అలగొట్టాడు. హల్లెలూయా. ఆ బొడ్డోడు బాగుపడిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపడిపోయారు. శిష్యులకి బాధగా ఉంది, మేము వెళ్ళగొట్టలేదు. ఆయన అంటే లోపల సీక్రెట్ కూర్చుంటే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ 10 మందిలో అడగకూడదు. సీక్రెట్లోకి వచ్చి, నాయన ప్రభువా తలుపులేండి ప్రభువా నాయన నువ్వు వెళ్ళగొట్టు దెయ్యాన్ని, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం. అప్పుడు యేసువారు ఏమన్నాడు తెలుసా, మీరు మనిషి కుమారులరా, నేను దేవుని కుమారుని అన్నాడా? ఏమన్నాడు తెలుసా, ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఇలాంటివి సాధ్యపడవు. హల్లెలూయా. అందుకనే ప్రార్థన ఎక్కువ చేయండి, మీ దగ్గరికి దెయ్యాలు రావు. ఓ సాతానగాడంట ఇల్లు అద్దెకి కావాలని తిరుగుతున్నాడంట, ఇల్లు అద్దెకి కావాలని తిరుగుతూ ఉంటుంటే ఒక ఆయన ఇసాకాగేర్లు అంటే ఒక ఆయన ఇచ్చాడు. బాబు ఎందుకు ఇలా తిరుగుతున్నావు, నాకు ఇల్లు అద్దెకి కావాలండి. ఉందండి ఒక ఇల్లు. అయితేనయ్యా అన్నీ ఉండాలి ఆ ఇంట్లో, కానీ ప్రార్థన గది మాత్రం ఉండకూడదు ఆ ఇంట్లో. ఏమన్నాడు, ప్రార్థనా గది ఉండకూడదు, ఎందుకంటే నా ఆటలు అక్కడ చల్లవు. ప్రియులారా, మీ ఇంట్లో ప్రార్థన ఉందా, ప్రార్థనా గది ఉందా, ప్రార్థన అనుభవం ఉందా? ఉంటే సైతానగడ ఆటలు మీ ఇంట్లో చల్లవు, దెబ్బకి పారిపోతాయి. హల్లెలూయా. ఏమాత్రం ఆదమరిచి ఉండకూడదు, అంతే. ఆదమరిచి ఉన్నావా ఆడికి ఎప్పటికప్పుడు కనిపెట్టి కూర్చుని పోయాళ్లే అనుకోమాక. ఇందా చెప్పాను, ఆడు ఎక్కడి నుంచో మొత్తం తరంబడి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అక్కడ ఎవరో తరుగు ఉంటాడు, ప్రార్థన చేసి ఆడు కూర్చున్నాడు. పోయేళ్ళు అనుకున్నావు అనుకో, నువ్వు ఏమాత్రం ప్రార్థన తగ్గించావు అనుకో, అక్కడ మారతాయి వేగన్నావా ఈ మధ్య ప్రార్థన తగ్గించాడుగా. సేమ్ ఇందాక అయ్యగారు చెప్పాడు చూడు, సాక్ష్యం. బులుగు షట్ అయ్యగారు, దావిదరాజు గారు పచ్చగా మారిపోయాడండి మనిషి. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మేలు చేశాడు. ఎనీ టైం ప్రార్థనలో ఉండేవాడు. డిగ్రీలోకి వచ్చి బీటెక్లోకి ఎప్పుడైతే తెచ్చాడు అంటే ప్రార్థన చేయాలా, బీటెక్కి టెక్కి పెరిగిపోయింది. హైటెక్లు చదివిన పరిస్థితి మరి, ఎంటెక్లు చదివిన పరిస్థితి. ప్రార్థనకు వెళ్ళాలి అలా, మరి ప్రార్థనకు ప్రార్థన చేయడం తిరగట్లేదు శుభ్రంగా. అరే దేవుడు నిన్ను చచ్చిపోయిన మరి ప్రార్థన చేయడం బాగాలేదా? మాట్లాడమాకమ్మా, ఏసీలో ఉంటున్నాం ఇక్కడ. మీరే మీ అయ్యగారు ఎంతసేపు తిరుగుతూ ఉంటాడు అన్నూరులో, ఎండలో, వానల్లో, వర్షాల్లో. అంతే అటాక్ అయిపోయింది దెబ్బకి లోకం అంతా. ఆడక్కడ కూర్చొని ఉంటాడు ఆఫీస్ దగ్గరే. వీడు ఎప్పుడు దొరుకుతాడా? మనకు కూడా ఎప్పుడైనా సరే ప్రభులోకి వచ్చిన తర్వాత సాతానుగాడు అంటాడు, ఆడనుకుంటాడు, నన్ను విడిచిపెట్టేవారా, దొరుకుతావు, ఎప్పటికప్పుడు దొరకకుండా ఉంటావా, నీ వీక్ పాయింట్ ఏంటి తెలుసులే అనుకుంటాడు. మనకి ఏ వీక్ పాయింట్ లోకంలో ఉండకుండా గాక. అంతే. ఆడు కూర్చొని ఇప్పుడు దొరికావు అనుకోని ఏం చేశాడు, ప్రార్థన తగ్గించేసాగా అనేసి ఎక్కడి దిగాడు. ఆయనలో దూకేసి లోపలికి వెళ్ళి అంటున్నాడు, మీలో ఎప్పుడైనా సరే ప్రార్థన చేయొద్దు, ఉపవాసం చేయొద్దు, మందిరానికి వెళ్ళొద్దు, అలాగనే శనివారం నాడు వెళ్ళొద్దు, ఆదివారం వెళ్ళొద్దు, ఉపవాసం కూడా ఆఖరి రోజులు భోంచేసేద్దాంలే, అలాగనే నూనె పాత్రను కూడా చేయించుకుంటూ లేపలేదు, అలాగనే దశమాలు ఇచ్చేద్దాం, మొక్కుబడి ఇచ్చేద్దాం, లేతలేదా అంటే ఉపవాసాలైన ప్రార్థన అంటే అనిపిస్తుంది అంటే లోపల దూకునుడు. మీకు ఎవరికన్నా ఇది అనిపిస్తుందా? పరిశీలన చేసుకుని ఇంటికి వెళ్ళాక ఇప్పుడు వచ్చిన టైం చాలా అయిపోయింది. ఉన్నాడు వాడు వచ్చేసాడు లోపలికి అనేది మాత్రం గుర్తించాలి. అలాగే ప్రార్థన టైం అయిపోతుంది, ఉపవాస ప్రార్థన టైం అయిపోతుంది, మందిరానికి వెళ్ళాలి, దశమాకి ఇవ్వాలి, మొక్కుబడాలి, అలా హెచ్చరిక వస్తుంది అని అంటే లోపల దైవాత్మ ఉంది. లేదంటే ఆడు దూరేస్తాడు. ఇది లేకుండా యాంటీగా ఉందంటే ప్రభువుకి భక్తి దూరం చేశాడు వాడు, అంతే. లాస్ట్కి ఏమైపోయింది, రక్తం గక్కిచ్చాడు. అక్కడండి ఇంట్లో బ్లడ్ అండి, ఇక లోపల బేషులు ఎక్కడ పడితే అక్కడ కక్కించాడండి. డాక్టర్ గారు దుష్టుడు చూసేవారు రక్తం గక్కిస్తాడు. యేసయ్య రక్తం ఇస్తాడు, దుష్టుడు రక్తం గక్కిస్తాడు, రక్తం తాగుతాడు. ఆడు మామూలుడు కాదు. మొన్న ప్రార్థన తగ్గించింది, కోటాలు తగ్గించింది. ఆయన చెప్పాడు, కోటాలు బ్రహ్మాండం, కోటాలు కలవాలి, ప్రార్థనలు కలవాలి, ఇళ్లలో కూడా ప్రేయర్స్ పెట్టుకోవాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. ఇవన్నీ 5 ఏళ్ళ నుంచి ప్రభు చెప్తుంటే ఆ తల్లి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఉద్యోగం అయ్యా నాకు అస్సలు కుదరట్లేదు ప్రభా, బోల్డ్ డబ్బు, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం, ఆ ఉద్యోగం, మా అమ్మ ఉద్యోగం, తాత ఉద్యోగం, బాబాయ్ ఉద్యోగం, భర్త ఉద్యోగం, మనరాళ్ళ ఉద్యోగం, అందరూ అమ్మ ఎంట్లో వెళ్ళిపోతున్నా. సాతానుగాడు అని ఉంటాడు, ఎంతసేపు వింటావు లేగానే ఉంటాడు.
ప్రభు అన్నాడమ్మా, ఇంట్లో ప్రార్థన పెట్టావా? ఎన్ని సంవత్సరాలైంది కూటం పెట్టావా? పెడతానులే ప్రభువా. కూటం అంటే అనుకున్న అంట్లు తోవాలి, లోపలన్నీ బిర్యానీలు ఉండాలి. అయ్యగారు బిర్యానీ లేకుండా ఏం తినడం. అదేంటే ఉపవాసం అమ్మ, బిర్యానీలు జోలికి వెళ్తాం కానీ వైట్ రైస్ తినవు అంటారు. ఎక్కడ వండుతాం? పీతలు, కాతలు, గీతలు అవన్నీ వండలేమయ్యా. ఇవన్నీ నేను ఉండమని చెప్తాను. ఏమంటే ఎవరు అభిమానంతో వాళ్ళు ఏదన్నా చేసి పెడతారు. అంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళి వాళ్ళారా జాగ్రత్త కార్డు ఇచ్చారు, పెళ్ళి పెట్టుకున్నారనుకుంటా, అన్నీ వండి పెట్టండి మాకు ఇవన్నీ అని అడుగుతామా? వచ్చిన వాళ్ళకి మర్యాద కాళ్ళు చేస్తాను. నాకంతే, అంతేనా కాదు మీరు చెప్పండి? అలాగనే సాకులు కూడా వచ్చిన స్వార్థ అలా చేస్తారు. ఇవేంటంటే ఈ ఏదేదో పెట్టేసుకొని ప్రార్థన మానిపించేసి, ప్రార్థనకు వస్తుంది మళ్ళీ శనివారం ఆదివారం వస్తుంది బాగానే, కానీ ఇంట్లో మాత్రం ప్రేయర్ లేదు. ఓ రోజు 5 ఏళ్ల క్రితం కనపడిందంట ఆ మూల కూర్చుందంట. ఈ మధ్యరాత్రి లేచిందంట, అంటే నిద్రలో లేచింది, కలే లేసాక మూలలో ఒక అమ్మాయి ముసుకేసి కూర్చుందంట. ముసుకేసి కూర్చుంటే, ఎవరమ్మాయి నువ్వు? ఏంటి ముసుకేసి కూర్చున్నావు? ఇలా మనవరాలు అనుకుంటాను. దగ్గరికి వెళ్ళి చూస్తే మూత దగ్గర ఏ అందంట. ఇలా జుట్టు అంతా పడిపోయిందంట, పైన మూసుకొని. యువతిగా నువ్వు? ఎన్నేళ్ళ నుంచి ఉన్నాను తెలిసి ఇక్కడ 28 సంవత్సరాల నుంచి ఉంటాయి మొన్న, నన్ను వదిలేస్తావేంటే అయ్యి అందంట ముసుకు. ఏమనుకుందంటే 28 ఏళ్ళ నుంచి ఉంటుందని మా అమ్మాయి ఉంటుంది అనుకోని, పోలే మా అమ్మ నీ దండం అనేసి ముసుకేసిందంట. ఇట్లా కనపడిందని 5 ఏళ్ల క్రితం చెప్పింది అమ్మాయి. లోపల దెయ్యం, మీ మామ కాదు, అమ్మమ్మ కాదు, నాయనమ్మ కాదు. ఊరుకోండి అయ్యారు, మా అమ్మమ్మని నేను అనుకుంటున్నాను. అదే స్వరూపు, అదే మాట. దెయ్యాలు కూడా అట్టాగే భలే ఏంటి మారు రూపాయలు వేసుకొని మారేసాడు అత్తే తెలుసా మీకు? జాగ్రత్తగా ఉండాలి సుమా, రూపాయలు మార్చుకొస్తాయి. చెప్పిన ఎలా మొన్నండి 2 వారాల క్రితం సాక్ష్యం చెబుతుంది. రాత్రి నాకు దెయ్యం రక్తం నాకేస్తుంది అని. ఎవరు చెప్పేది నేను చూశాను, నేను వాక్యం రాసుకుంటున్నాను. చెప్తుంది, సాక్ష్యం చెబుతుంటే విన్నా నేను. మీరు రండి, లోపల లైవ్లో కూడా పెట్టారు ఆ రోజు. ఏం పడుకుని నిద్రపోతుందంట. ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. ఓసారి అయితే పరిశుద్ధాత్మ వచ్చిందంట ఆమె దగ్గరికి. అమ్మ, నా సౌకులకి ఎప్పుడన్నా ఇంటికి పిలిచి ఓ ముద్దన్నం పెట్టావా, నిన్ను ఎంత దీవించాను అన్నాడంట. అబ్బా, ఎంత మంచి మాట అండి. అదే మాట వస్తే మీరు తెల్లారిపాటికి మీరైతే ఏం చేస్తారు? పెడతారా? ప్రేరు పెడతారు దేవుని బిడ్డలకు ఓ ముద్దన్నం. అంటే మీ అందరూ దేవుని బిడ్డలా కాదా? దెయ్యం బిడ్డలు ఎవరి చేతులు వస్తాను ఇక్కడ? అందరు దేవుని బిడ్డలే కదా. ఇప్పుడు మీకు ముద్దన్నం పెడతాకి మీ దగ్గర లేదా? కాదండి, మనం చేయాల్సింది చేయాలి అక్కడ. ఆ ఉపవాసవాదన, ఆ ప్రార్థన, వచ్చేవాళ్ళు కూడా ఉపవాసాలతో వస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ గద్దించి ప్రార్థన చేస్తే ఆ యేసు రక్తం చెప్పడం వల్ల ఆ లోపల దెయ్యాలు పారిపోతాయి. పాటలు అయిపోయినాక లాస్ట్లో యేసు రక్తం చెప్పేది ఇక్కడే చెప్పాడు నాకు యేసువారు. అంతకుముందు బాగా చెప్పాడు. తర్వాత ఇదే మీటింగుల్లో ఎందుకులే ఏదో మూటతనంగా ఉందనేసి ఆపేస్తే, ఆ రాత్రి ప్రభు అన్నాడు, ప్రభు దూత ఇద్దరు ఆ బయట నుంచి అన్నారు, ఎమ్మానియేలు, యేసు రక్తం ఎందుకు ఆపావు నువ్వు పాట అయిన తర్వాత అన్నాడు. అని అంటే ఏమో అది మోటిగా ఉంది అని ఆపేస్తున్నాను అన్న. ఎప్పుడు దగ్గర 15 ఏళ్ల క్రితం సంగతి, అప్పుడు అన్నామణి గారు కూడా ఉంది. ప్రభు అన్నాడు, అది మాత్రం ఆపొద్దు. తండ్రి కుమారులకు నిలబడంటున్నారు, అది మాత్రం నువ్వు ఆపొద్దు. యేసు రక్తం చెప్పండి, దురాత్మ మీ దగ్గర రావో. ఆమేన్. ఇప్పుడు మీ అందరికి యేసు రక్తం చెప్పడం వచ్చేసరా? యేసు రక్తం, రక్తం, రక్తం. మీరు చెప్పండి, రక్తం, రక్తం, రక్తం. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా లయబద్ధంగా చెప్పాలి. అంటే పడతాడు అట్ట అనమాకండి, దెయ్యంగా నవ్వుకుంటాడు. ఎందుకంటే ఇది కూడా చేత కాదు ఇక్కడ కనుకోవడం. క్లియర్ కట్ చెప్తేనే వాడికి దడ పుట్టింది. అవును కదా. నాట్యం వేసేవాడు చక్కగా వేయాలి, అప్పుడు వానికి సర్టిఫికేట్ ఇస్తారు. అవును కదా. ఆయన ఏదైనా సినిమాల్లోకో ఎక్కడైనా ఛాన్స్ ఇస్తారు. ఎట్లా పడతారు, చింది తాడికి ఎత్తారా? అట్లాగనే యేసత్వం చెప్పాడు. మీ ఇళ్ళలోనైనా సరే, ఎక్కడైనా సరే కరెక్ట్గా లయబద్ధంగా చెప్పారు అనుకో, సాధారణంగా 5 నిమిషాలు కూడా వీళ్ళు పర్ఫెక్ట్ మ్యాన్స్, పర్ఫెక్ట్గా ఉన్నారని వాడు భయపడి పారిపోతాడు. హల్లెలూయా. యేసు రక్తం, 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 యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, రక్తం. ఇది మాత్రం మీ ఇంట్లో నేర్చుకోండి. చేతబడి శక్తి వస్తే, చచ్చిపోయే పరిస్థితి, దెయ్యం రూపం వచ్చింది దానికి. తెలంగాణలో చేతబడి చేస్తే ఆంధ్రాలో ఉన్న బిడ్డకి పట్టింది. అది తెలంగాణ ఎక్కడైనా సరే పడుతుంది. జాగ్రత్త. నిజంగా ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రతి శనివారం ఆదివారం అందరూ రోజు 1 గంట ప్రార్థన చేయం. ప్రతి దినము క్షణం యేసు రక్తం చెప్పుకో.
అన్నాను. ఇక అదే మన మంత్రం. యేసు రక్తం క్షణం నోట్లు ఆడిస్తూ చెప్తున్నాడు, చచ్చిపోవలసిన వాడు ఇప్పటికీ బతికి ఉన్నాడు, నాకంటే పెద్ద వయసు ఆయన. హల్లెలూయా. బిల్డింగ్ పెయింటింగ్ కాంట్రాక్టర్ అయ్యాడు. హల్లెలూయా. అందుకని ప్రార్థనలో కూడా మీరు లాస్ట్లో యేసు రక్తం చెప్పండి, ప్రార్థన అంతా అయిపోయినాక. ఆమేన్. అప్పుడు దుష్టుడు మీ జోలికి రానే, మీ ఇంటి దరిదాపులు కూడా రాలేడాడు. హల్లెలూయా. తగ్గి మాకు అలా ప్రార్థనలు కూర్చున్నాడు, ధ్యానంతో చేస్తున్నాడు. పెళ్లి కూతురు రాని వచ్చింది. ఆయన్ని చూడగానే ఇంతమంది జనం, అక్కడ జనం పెద్దగా లేరు కదా, ఆ యొక్క ఒక్క ఆయన ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ధ్యానం. భార్య వస్తుంది, కొత్త పెళ్లి కూతురు వస్తుందంటే ఊరంతా సందడే సహజంగా. అవునా కదా? డాబా మీదకి చూసేవాళ్ళు, రోడ్ల మీదకి ఎక్కువ చూసేవాళ్ళు. మరి ఆ కొత్త పెళ్లి కూతురు వస్తుందంటే నాకు తెలిసి బ్యాండ్ అసలు కోటీశ్వరుడు కోడలామా బాగా గ్రాండ్గా తెచ్చుండరా, తెత్తారు. ఒంట్లు ఇంట్లో అబ్బో మంది మారభావంతో పని వాళ్ళతో వస్తుంది ఆవిడ. అయినా సరే చూడగానే మా ఆవిడ వస్తుందా లేచి వెళ్ళిపోయాడా, లేకపోతే ఎవరు పెళ్లి కూతురు వస్తుంది నీచెల్లాం. ధ్యానం ప్రార్థన మాత్రం విడిచిపెట్టలాం. అందుచేత ఈవిడ గారు అందంట, ఇంతమంది ఈ రీతిగా నా వెనకాల పెళ్లి కూతురని వస్తున్నారు, ఈ అబ్బాయి ఎవరో అంత ధ్యానంలో మునిగిపోయాడు. చాలామందికి అబ్బాయిలకి ఏంటో తెలుసా, వీళ్ళకి జుట్టు కోడికి ఏకలన్నీ ఊడిపోతే కొన్ని పుంజు కోళ్ళు పైన ఉంటుంది ఆ స్టైల్. ఒక్కోడికేమో ఇట్టాలాడతాయి. ఏందిరా అంటే ఏం చెప్పరు వీళ్ళు, స్టైల్ అంట, కోడికి తక్కువ. ఇక డ్రెస్సులు చూసారా ఎట్టుంటాయి అంటే, ఆడవాడు పెట్టాడు 1980లోనేమో ఇక్కడ దాకా ఉందంట ప్యాంటు, తర్వాత ఏమో 90కి వచ్చేసరికేమో ఇక్కడికి వచ్చింది ప్యాంటు, 2000కి వచ్చేసరికేమో పిల్లల మీదకి వచ్చింది ప్యాంటు, 2024కి వచ్చేసరికేమో ప్యాంట్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకే తెలియట్లా. ఏంటంటే స్టైలు. ఆ ప్యాంట్ కూడా అక్కడ జారాలంట. ప్రియులారా, ఇలాంటి స్టైల్తో ఉంటే నన్ను చక్కగా ఆకర్షిస్తారు, పెళ్ళి అవుతుంది అనుకుంటారు చాలామంది కుర్రోళ్ళు. మరి ఏం స్టైల్ ఏంటి? ఇస్సాక్ గారి స్టైలు. ప్రార్థన చేస్తుంటే దెబ్బకి ఇక్కడ పనిచేయదు, దొంది అన్నట్టు అయింది. లేకపోతే నువ్వు ఈ స్టైల్ వేసుకున్నావు అనుకో, ఆ వచ్చేది కూడా అవునా కదా. అదే మంచి స్టైల్ ఉందనుకో, వచ్చేవాడు కూడా మంచివాడు వస్తుంది. ఎందుకని? నువ్వు తిక్కి బిక్కి స్టైల్ ఉంటే మనసంతా తిక్కి బిక్కినే అని దాని అర్థం. అదే మంచి స్టైల్ ఉందనుకో, మనసంతా మంచి స్టైల్. అట్లాగే అవతల వాళ్ళు కూడా వాళ్ళు మంచి స్టైల్ ఉన్న వాళ్ళని అనుకోండి, వాళ్ళకి కనిపిస్తుంది అంటే మంచి స్టైల్లోనే కావాలనుకుంటారు, కానీ తిక్కిడి బిక్కిడి ఉండి కావాలనుకుంటారా? కోరుకోరు. పద్ధతి గల భార్య రావాలి అంటే ఇప్పుడు ఈయన గారి ధ్యానం విడిచిపెట్టలేం. ఆమె ఒంటి మీద చూసి ఎవరయ్యా ఆయన, ఈ వసాన్ని అందరూ డిస్కో డ్యాన్స్ వేసుకుంటే ఇలా వస్తుంటే అతనెవరయ్యా, లేచి రాడేంటి, ఏంటి ఆయన అన్నట్టుగా అడిగింది. అతనెవరు? అప్పుడు అయ్యమ్మా ఆయననమ్మా, నిన్ను చేసుకోబోయే ఆయన, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడమ్మా అనగానే ప్రార్థన కేద్రా అందా. ఎందుకంటే నేను కూడా భక్తి పుర్రాలు, విధేయత పుర్రాలు, సుగుణం కలిగిన స్త్రీ. అందుకని వెంటనే ఏం చేసింది, ముసుగు నెత్త మీద వేసుకొని ఒంటి మీద నుంచి దిగేసేసి మర్యాదపూర్వకంగా సిగ్గుపడుతూ నుంచుంది. అప్పుడు వచ్చాడు ఆయన గారు. హల్లెలూయా, పెళ్ళైపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే భార్య, మంచి భార్య నీకు రావాలి అని అంటే భర్త అంటే చేసుకోబోయి ఈ కుర్రోడు కూడా ఎలా ఉండాలా, మంచి ధ్యానపూర్ణ ప్రార్థనాపూర్ణుడై ఉండాలి. అందుకని యేసువారు ఏం చెప్పాడు తెలుసా, పెళ్లి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు ప్రార్థన పెట్టించాడు చూడు, 15 రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. అలా చేత్తనే ఉండగానే పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్ళి అయిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన ఎంత పవర్ ఉందో చూసావా? నెక్స్ట్కి వెళ్దాం. 2 మాటలు చదివేసి ముగించేస్తా. ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటి? కీర్తన గ్రంథం 72:15 పెళ్ళి అయిపోద్ది. నెక్స్ట్, అతడు చిరంజీవి. అబ్బా, ప్రార్థన చేస్తే ఏమవుతాయా? చిరంజీవి అంటే బతికిపోతాం అంతే. ఆమె ఆయుష్ వస్తుంది అనమాట. చిరంజీవి అగను, షేబ బంగారం వచ్చును. ఆమె మీకు ఎవరో బంగారం వద్దా? అసలే బంగారం రేట్ ఎంత అయింది తెలుసా? మీ అబ్బాయికి అమ్మాయికి రేపు పొద్దున పెట్టాలనుకో, ఏంటి కొనగలవా? అట్ట వెళ్ళిపోతుంది అది. అసలు బరా పైకి లేచిపోతుంది రేటు. మరి అలాంటి బంగారం మనకు కావాలి అంటే ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. ఆమె నన్ను గట్టిగా. అతడు చిరంజీవి అంటే ప్రార్థన చేస్తే చిరంజీవులు అవుతాం, అంటే ఆయుష్ వస్తుంది. ప్రార్థన చేస్తే బంగారం వస్తుంది. ప్రార్థన చేస్తే క్షేమం వస్తుంది. జనులు నిత్యము ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. నిత్యము నీకు ప్రార్థన చేస్తే నువ్వు నీ కొరకు 10 మంది ప్రార్థన చేసేట్టుగా అయితే, అందుకని సంఘంలో చాలామంది ఏమంటారు, అయ్యా మా కొరకు కూడా ప్రార్థన, సాక్ష్యం చూద్దాం, మళ్ళీ పలానా ఈ కార్యం జరిగింది, ప్రభు చేశాడు, నెక్స్ట్ ఆ కార్యం కూడా జరగాలి అని అందరికి సంఘం చెబుతుంది. ఎందుకంటే సంఘక్షేమం, సంఘం కలిసి ప్రార్థన 10 మంది ప్రార్థన చేస్తే చాలా బలం ఉంటుంది. కొంతమంది ఉంటుంది, ఎందుకు చెప్పాలి అయ్య గారు, ఎందుకు చెప్పాలి సంఘానికి, వాళ్ళకి ఎందుకు తెలియాలి అని అంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, అతని క్షేమమునకి జనులు నిత్యము ప్రార్థన. ప్రియులారా, మన కోసం అంట జనులందరంటే సంఘం అంతా ప్రార్థన చేస్తే చాలా క్షేమంగా ఉంటాం. ఆమేన్. దినమంతా వాళ్ళు మన కోసం వాళ్ళు పొగడబడతారండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన వల్ల, మనం చేసే ప్రార్థన వల్ల 10 మంది చేత మన ప్రార్థన మనకు అందితే అప్పుడు ఎలా ఉంటాం, రోజంతా కూడా మన జనులు పొగుడుతారు, నిత్యము క్షేమంగా ఉంటాం, చిరంజీవులు కంటే ఆయుష్ వస్తుంది, మంచి బంగారం ఇస్తాడంటే సమృద్ధి దీవులు కూడా ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. సరే, ప్రార్థన ఎలా చేస్తే బాగుంటుంది? యెషయా గ్రంథం 9:15 చూద్దాం. యెషయా గ్రంథం 9:15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడై ఉన్నావు, అందువలన నేటి దినముగా ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాం. చిత్తగించు, మేమీ సన్నిధిని అపరాధులము కనుక నీ నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రార్థన ఇప్పుడు కూడా, ప్రభువా నువ్వు గొప్పవాడు, మేము చిన్నవారు, అలా ఉండాలి ప్రార్థన. ప్రభువా నువ్వు దేవుడివి, మేము మానవులు, అలా ఉండాలి ఎప్పుడు. ప్రభువా నువ్వు అల్ఫా ఓమెగవే అన్నావు, నువ్వు ఆదియు అంతమనే ఉన్నావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు లేవా, నీ వంటి వారెవరు? వేలుపులలో నీ వంటి వారెవరు? అద్భుతములు చేటులో నీ వంటి వారెవరు? పరిశుద్ధతలో నీ వంటి వారెవరు? అండ్ ఇంకేమన్నాడు, అద్భుతములు చేటులో మహానీయుడివి, స్తుతిగీతలను బట్టి పూజ్యుడివి, నీ వంటి వారెవరయ్యా? అలా ఉండాలి మన ప్రార్థన. మేము నిమిత్త మాత్రం అయ్యా, నేను వీరుణ్ణి చూడండి అనకూడదు, నేను నిమిత్త మాత్రం రాలనయ్యా, నాకేం తెలియదయ్యా. యాకోబు అంటాడు, నేను మిన్నలనినయ్యా. అబ్రహాము అంటాడు, అయ్యా నేను బూడిదనయ్యా, ధూళినయ్యా అంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా మరి దావీదు అంటాడు, అయ్యా నేను నీటి బుడకనయ్యా అంటాడు. సొలొమోను అంటాడు, నేను ఆవిరినయ్యా అంటాడు. ఇలా తగ్గించుకొని ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళారు. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రార్థన ఇలా ఉండాలి, అప్పుడు దేవుడు ఆ ప్రార్థన మనకు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి తెలుసా? ఇప్పుడు విన్నారుగా, దేవుడు ఆశీర్వదిస్తాడు, బంగారం ఇస్తాడు, అలాగని ఆయుష్ ఇస్తాడు, అందరికీ మరి అన్నాడు క్షేమం ఇస్తాడు, మరియు అందరి చేత పొగడపడతాం. అంటే మంచివాళ్ళని పొగుడుతారు. చెడ్డోడిని ఎవడు పొగడగడగా, పొగిడేయాడంటే మంచివాళ్ళం అవుతాం. కాబట్టి ప్రార్థన నెంబర్ 1 స్థానంలో ఉండాలి. మన ఇంట్లో ఎప్పుడు కూడా, మన హృదయంలో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది నెంబర్ 1 స్థానంలో ఉండును గాక. చేస్తారా ప్రార్థన? ఎలాంటి అద్భుతాలు జరిగింది తెలుసా? ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థన ఎవరి ద్వారా స్టార్ట్ అయింది తెలుసా? ఫస్ట్ ఎనోష్ గారు, ఆయన దగ్గర నుంచి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించబడింది. ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే ఎవరండి ప్రార్థన ప్రారంభించిందంటే ఎనోష్. చెప్పండి అందరూ. ఎనోష్ ఈయన సామాన్య మానవుడు. ఈయన చేసే ప్రార్థన ద్వారా ఆయనకి దేవుడు అందుకనే 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం ద్వారా అబ్రహాముకి శారాకి 90 ఏళ్ళప్పుడు, అబ్రహాముకు 100 ఏళ్ళప్పుడు, శారాకి 90 ఏళ్ళప్పుడు వృద్ధాప్యంలో దేవుడు సంతానం ఇచ్చాడు. ప్రార్థన చేయడం ద్వారా ఆ లావిడి గారు ఎత్తికెళ్ళిపోయిన రాజుగారికి గడగడ మునిగిచ్చేసి తీసుకొచ్చాడు ప్రార్థన ద్వారా. అలాగనే అక్కడక్కడ చెప్తాను, చాలామంది ప్రార్థన. అలాగనే సంసోను ఉన్నాడు, ప్రార్థన చేస్తే ఫిలిష్తీయుల మీద యుద్ధానికి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగా 300 నక్కలు వచ్చినాయంట. నక్కలు, మీరు కూడా ప్రార్థన చేయండి, నక్కలు వస్తాయి, కుక్కలు వస్తాయి. వద్దా? మనకు వద్దులే, ఆయన కావాలి అక్కడ. అతను ప్రార్థన చేస్తే నక్కలు వచ్చినాయి. నక్కలు వస్తే నక్కలను ఏం చేశాడంట? మేతేసి పెంచాడేంటి, మాంసం పెట్టాడు కోత. వాటిని ఏం చేశాడు? వాటి తోకలు ముడిట్టాడండి. తోకలు కుక్కను ఆపగలవు ఎట్టగా? మీ ఇంట్లో కుక్కనైనా సరే, పెంచే కుక్కన ఇంకోటి వచ్చి ఇంకొక కుక్కను తీసుకొచ్చి ఈ కుక్క తోకను పెట్టేసి కలిపేసేసి దానికి ఓ డ్యూటీ పెట్టేసి ఇలిగి తూరుకుంటాయా?
అసలు ముందు అవి కరుచుకోవడం సరిపోతే మరి నక్కలు ఎక్కడేయండి? నక్కలండి మాటల మీద పడి రక్తి పారేస్తాయి. ప్రార్థన చేస్తే నక్కలు ఏమైనాయంట సైలెంట్గా ఓహో అనుకుంటా ఆయన ముందు 300 నక్కలు వచ్చింది. ఒక్క నక్కనని మనం తెప్పించగలమా? కానీ ప్రార్థన తెప్పిస్తుంది. హల్లెలూయా. 12 ఏళ్ళు అయింది వాళ్ళ ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఒక నక్క అనుకోండి కాసేపు. 12 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ భార్య వద్దా, ఈ సంసారం వద్దా, సన్యాసత్వం కలిసిపోతా, నాకు వద్దా. ఎందుకన్నాడు ఈ మాట? అన్నీ బాగుంటే అంటాడా? బాగున్నప్పుడు అసలు అనరు ఎవరైనా సరే. అప్పులు తీసాడు, 12 ఎకరాలు సరిపడా అప్పులు తీసాడు. 12 ఎకరాలు అమ్మినా కానీ డబ్బు అప్పులు తీరావా? ఇక ఏమన్నాడు? ఇక నేను ఉండను, సంసారం వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక పాప వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ చచ్చిపోయింటాడు, ఎక్కడ చచ్చిపోయింటాడని అనుకొని అన్నీ వదిలేశారు. ఏంటి నీళ్ళు వదిలేస్తారంటారే, అన్నీ చేసేసుకున్నాను. అప్పుడు మా నాన్నగారు ప్రార్థనలు దిగారు, సేవ చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఒక్క మాడితే నాన్నగారు అయ్యా మా ఆయన కోసం ప్రార్థిస్తారా? అమ్మ ఏమైంది? 12 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి, ఆ నక్క కొత్త తర్వాత తెలియదే. ప్రభు అంటాడు, ప్రభు నేను అన్న మాట మీరు ఏమనుకో, బూతు మాట ఏం కాదు. యేసు వారే ఆయన ఏమన్నాడు? ఏ రోజున ఏమన్నాడా? ఏ రోజున నక్కతో పోల్చి మాట్లాడు, ఆ నక్కతో ఇక్కడ చెప్పండి అంటాడు. ఇక్కడ మరి ఈయన కూడా ఒక నక్కలాగా వెళ్ళిపోయాడు. లేకపోతే ఏంటండి నాకు అర్థం కాదు. సంసారం చేయలేక పారిపోతారా? భార్య భర్తలు మరి పెళ్లి చేసుకోండి ఎందుకు? పిల్లలకి నేను ఎందుకు చూసుకోవద్దా? నేను మాట్లాడండి మీరు కూడా సంసారం విడిచిపెట్టాలనుకున్నారా? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రైన కుటుంబాన్ని మాత్రం వదలకూడదు, దేవుడిని వదలకూడదు. దేవుడిని వదలకుండా ఉండి ప్రార్థన చేసావు అనుకో, నీ సంసారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. 12 ఏళ్ళ తర్వాత ప్రార్థన చేస్తే వచ్చాడండి. హల్లెలూయా. ఈ ఇంట్లో ప్రార్థన పెడతాను, ప్రార్థన చేస్తానుంది. నాన్నగారు వస్తాడమ్మా ప్రార్థన చేద్దాం. 12 ఏళ్ళ తర్వాత అండే వచ్చేసేటండి. సన్యాసత్వం తీసుకున్నారంట. అంటే ఏమంటారు రాజుగారు అన్నమాట. ఈయన వచ్చేసి నేర్చుకుంటా, పిల్లల్ని నేర్చుకుంటా. అలా ఆవిడ నాగా అడ్రస్ ఏంటి? అడ్రస్ తీసే ముందు నేను యేసయ్యని నమ్మా. ఇప్పుడు వచ్చిన ఇన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఏమైనా రాగానే కదా మంచిగా వండి పెట్టాలా? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? ఇంత రాజుగారు చెప్పాడు చూడు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నా సే నేను సన్యాసత్వం తీసుకున్నాను. ఇక ఈ జీవితం వదిలేసి చచ్చిపోతాను అనుకున్నా, కానీ ఎందుకు నా బతకాలని పిచ్చి చేశానే. దేవుడు తీసుకొచ్చి నక్కని ప్రేమగా చూసుకోవాలి. ఇక అంతే. మళ్ళీ నక్క ఏం చేసింది? ఎక్కువ జంప్ చేసి వెళ్ళిపోయింది. 6 నెలలు. పిల్లలు అలా చేయకూడదు మనం. ఈ నక్కల్ని అంటే ప్రార్థన ద్వారా చూసావా? ప్రార్థన ద్వారా చీరేసే నక్కలను కూడా దేవుడు ఏం చేస్తాడు? వింటా నీ మాట. మీ భర్త చీరేస్తున్నాడు నిన్ను, నీ భార్య చీరేస్తుందా, నీ పిల్లలు చీరేస్తున్నారా, మాటనట్లేదా? ప్రార్థన చేయి. దెబ్బకి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నువ్వు చెప్పినట్టు వింటారు. వాళ్ళ తోకలను పట్టుకోవచ్చు. ఆమె ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? గట్టి నిద్రవుతుందమ్మా. ముగిచ్చేస్తలే 5 నిమిషాలు. మళ్ళీ తోకలు ముడేయటమే కాక 2 నక్కలకి ఏం పెట్టాడు మధ్యలో? నిప్పు. తోక నిప్పు పెడితే అవి కరుచుకుంటా పడుకో. నక్క తోకని ఎప్పుడైనా చూసారా? చీపురు కట్టలాగా ఉంటుంది. అవి బాగా ఉన్నాయి. వెలిగితే వీటికి మండిపోయి పరిగెత్తికెళ్ళి పిలిపిలే కుప్పలన్నీ రుద్దుకున్నాయి అంట. ఎందుకంటే వాటికి మండిపోతుంది కదా. అలాగే నేను ప్రార్థన ద్వారా చూసిన నక్కలు ఎలా వచ్చినాం. ప్రార్థన ద్వారా ఫిలిష్తీయులందరూ కూడా వచ్చేస్తుంటే ప్రార్థించాడు, అయ్యా నీ శక్తి నా మీద ప్రభని సంవత్సరం ప్రార్థన చేస్తే అక్కడ ఆయుధాలు ఏవులు. ఈయన దగ్గర ఆయుధాలను పీకిస్తాడు. ఆయుధాలు మొత్తం తీశాడు. ఇజ్రాయేలు ఆకేసుకున్నారు. అటేం ఫిలిష్తీయులు ఆయుధాలు వేసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన ద్వారా. ప్రార్థనే మన ఆయుధం అనుకున్నాడు. ప్రార్థించాడు. అనుకోకుండా దేవుడు అక్కడ పడేశాడు అనుకున్నాం. పచ్చి గాడిద, దవడ ఎముక. ప్రార్థన చేస్తే మార్గం తెలియని నీకు మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన మనకేం చేస్తుందంటే మార్గం చూపిస్తుంది. వెంటనే దాన్ని పట్టుకున్నారు. ఇదేకా వదిలిపెట్టకూడదు. కొంతమంది కూడా అర్థం కాదు, ఏది అంటారు. అది పట్టుకోవాలి మనం. ఏది చేసాడు దేవుడు మనకి? ప్రార్థన చేయగా మనకి ఏదో చేసి ఉంటాడు, అది గమనించాలి. చూశాడు, దాన్ని పట్టుకుని ఇదే ఆయన ఆయుధం అంటే వాళ్ళు ఈట్లు కత్తులు బరిసేసుకొచ్చి దీంతో ఎలా కొడతారు? కొట్టేసాడు. అక్కడ గాడిద దవడ ఎముకకి ఎలా ఉంటుందండి అంత బలం? రేపు పొద్దున ఏటపోతుని కొత్తనారా? దాని దవడ ఎముక ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు చూసారా కొట్టేవాళ్ళు? ఆ ఎముక పట్టుకొని ఇక్కడ ఏం కొట్టదు, ఎవరిని కొట్టదు. అది 5 నిమిషాలు కూడా పని చెప్పుకుని గోడను కొట్టడానికి కాసేపు పెట్టగా ఇరిగిపోద్ది, పనికిరాదు అది. కానీ ఆ దవడ ఎముక కాదు, కానీ దాంట్లో దేవుని శక్తిని దేవుడు మెచ్చాడు. హల్లెలూయా. దేని ద్వారా? ప్రార్థన ద్వారా.
దాంతో 1000 మంది సైనికులే టపా టపా లేపేశాడు. ఆమె అసలు అవుతా ఇది ప్రార్థన ద్వారా జరిగింది. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రార్థన ద్వారా చాలామంది చాలా విజయాలు పొందారు. కాబట్టి ఫైనల్గా ఒక్క మాట, మరి యోబు గారు చాలా మాటలు అంటాడు. ప్రార్థన చేశాడు. కొంతమందికి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనలు పడిపోతారు. ఏం చేస్తాం, ఎట్టొచ్చింది అట్టొచ్చింది. అసలు అప్పుడే బలంగా ఉండాలి. దేవుడు మాట్లాడనుకుంటారు, మాట్లాడతాడు దేవుడు. మరి అలా ఉండకూడదు ఏమాత్రం కూడా. భయపడద్దు. ఏంటబ్బా నేను ప్రార్థన చేస్తున్నాను అయినా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు ఈ బాధ ఎలా పోయింది, ఈ శ్రమలద్దు పోయింది, ఏమాత్రం భయపడద్దు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిన టైంలో దేవుడు నీతో మాట్లాడట్లేదు అంటే, ఇందాక రాజయ్య గారు చెప్పాడు చూడండి, పరీక్షా టైంలో టీచర్ గారు చెప్తారా, మళ్ళీ అప్పుడు పాఠాలు చెప్తాడా? చెప్పదు, సైలెంట్గా ఉండదు. ఎందుకంటే మన పరీక్ష అది. అలాగనే ఒక్కోసారి మనకు పరీక్ష కూడా దేవుడు పెట్టేటండి, శ్రమలు వస్తాయి. అలాంటి టైంలో దేవుడు ఏం ప్రభు ఏంటా ఇది అని అడిగినా కూడా మనకి జవాబు రాలేదు కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ పరీక్షలో నువ్వు గట్టిగా నిలబడి ప్రార్థన శక్తిగా నువ్వు జీవిస్తే అలాగ యోసేపులాగా గొప్పవాడే గొప్పదనం అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఇప్పుడు చేయండి, అందరు కలిసి ప్రార్థన చేయండి. ఇప్పుడు మీకు ఏ సమస్య ఉందో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గంటలు వద్దు, ప్రభు దగ్గర అడగండి. ప్రభువా నాకు ఈ సమస్య తీరుస్తారు. ఈ ఉపవాస ప్రార్థనలు ఇది దేవుడు నిర్ణయించిన ప్రార్థనలు, మనం అనుకునే కాదు, ఇంకో రీతి పెట్టినే కాదు, ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన ప్రార్థనలు. కాబట్టి ఈ ప్రార్థనలో ఒక్కసారి ప్రార్థన చేయి. అందరూ లేచిబడండి. అందరూ లేచిన పడితే ప్రార్థన గట్టికొస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేయండి. మరి మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేశాడు. నాకు ప్రార్థన వల్ల నా దయచేయి, ఒక చిన్న ప్రార్థన చేయండి దయచేసి. చేయాలండి. ప్రార్థన లేకపోతే, ప్రార్థన లేని విశ్వాస జీవితం వ్యర్థం. నువ్వు ఎవరిని అడుగుతావు? ఇంకా కమాన్, నోరెత్తి ప్రార్థించండి. గొంతెత్తండి అమ్మా, పురుషులు స్త్రీలు కూడా. సిగ్గుపడమాక. నువ్వు సిగ్గుపడితే మనుషుల దగ్గర చెప్పుకొని ఓకే, వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? నీకు ఏమి ప్రయోజనం? తిడతారు వాళ్ళు, ఎక్కిరిస్తుంటారు. అది యేసయ్యకి చెప్పు, ఆయన నిన్నేమనడు. నీ ప్రార్థన ఫలితమిస్తాడు. ఆయన ఫలితమిస్తాడు. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా. ఒకవేళ ప్రార్థన చేయడం చేత కాకపోతే అడుగు ప్రభుని. ఎలా అడగాలో నేర్చుకున్నావు కదా, తెలుసుకున్నావు, ఇంకా అడుగు ప్రభుని. యేసయ్యా ప్రార్థన నేర్పోయా నాకు అని ప్రార్థించు. యేసయ్యా శక్తివంతులైన కృప కలిగే ప్రభుని ప్రార్థించి, జీవం కలిగే ప్రభుని ప్రార్థించి, ఆశీర్వాదం కలిగే ప్రభుని ప్రార్థించి, నెమ్మది కలిగే ప్రభుని ప్రార్థించి, ఆరోగ్యం కలిగే ప్రభుని ప్రార్థించి, రక్షణ కలిగాయా నా ప్రభువా. గుడిలో గంటలు రణగణ ప్రార్థన నన్నే రమ్మని పిల్లచే, శత్రు సరములు చూటుచునుండా సతతము యుద్ధము నీవే. శత్రువు చూడుతున్నాడా? శత్రువు సాధనగాడు నిన్ను వేధిస్తాడా? ఇప్పుడే ప్రార్థించు, ప్రార్థించే. యేసయ్యా రక్షించయ్యా, కాపాడునా. చేతులెత్తి ప్రార్థించేయి, చేతులెత్తి ప్రార్థించేయి, భయపడ ప్రార్థించేయి.
శత్రు సర్వను దేవుడు అణిచేస్తాడు. గరుడా, ప్రార్థనలకు ఇచ్చువాడా, సర్వశక్తి కలిగిన దేవా, కృప చూపునైనా, కృప కలిగినగా కానీ చెప్పండి అయ్యా. నా ప్రభువా, నీ కృప మాకు కావాలయ్యా, నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ కరుణ మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలయ్యా. మనుషులు కేకేస్తే ఎవరు రారు, ఎవరు సహాయం చేయరు. తక్షణమే దగ్గరికి వస్తాడైనా. ప్రభువా, నా ప్రభువా, నా దేవా, స్తుతి పాత్రుడా, ప్రార్థనలకు ఇచ్చువాడా, నీకే మొరపెడుతున్నావయ్యా. నానా, నీకే మొరపెడుతున్నావయ్యా. చాలు చూపించాయా, చాలు చూపించు అనా, దయ చూపించాయా, ఆదరణ చూపించువాయా. ఉపవాస కూటాలు దీవించాయా, ఉపవాస కూటాల్లో మా ప్రాంతాలకు ఇచ్చాయా. అయ్యా, మా తోడున్నాయ్యా, మా తోడురాయ్యా, మా తోడురాయ్యా, మా తోడున్నాయ్యా. యేసయ్యా, నా ప్రభువా, నా రక్షక. కృపామయుడు, ప్రేమగల నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు. రాత్రి కాలం మందు కోట మంది దీవించే సహాయం తెచ్చు. ఇప్పుడు చేసే ప్రార్థనలకు ఇచ్చిన ప్రార్థనకు జవాబు తెచ్చాను. ప్రతి ఒక్కరి బట్టలు మేలు తెచ్చు, ప్రతి ఒక్కరి కోటి శక్తి తెచ్చి, బలం తెచ్చి, కృప తెచ్చి, ఆదరణ తెచ్చి, రక్షణ తెచ్చి, కృప తెచ్చి, రక్షణ తెచ్చి, శక్తి తెచ్చి. ఈ 3 దినం నుంచి ప్రభువా, నీ బిడ్డలు ఏదైతే నీ అడుగుతున్నారు వారందరికి కలుగును గాక, కృప కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సహాయం కలుగును గాక, ఆదరణ కలుగును గాక, రక్షణ కలుగును గాక. ఈ కుటుంబంలో నీ బిడ్డలందరూ కూడా ఏమైతే నీ విన్నపం చేశారో ఆ విన్నపాలు ఫలించుటకు మార్గం తెచ్చింది. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు వలె భూమి మీద నెరవేరును గాక. మా నేటి ఆహారం దయచేయం, మడల ప్రార్థన చూపించు, శోధం ఏకాదశం తప్పించు, రాజ్యం శక్తి నిరంతరం నీవే, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికీ ఈ మధ్యాహ్న రాత్రికాలం ముందు ఉపవాస కూటములకును, అలాగే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని ప్రార్థించిన బిడ్డలందరికీ, మాకును, ప్రభా గృహాల దగ్గర ఉన్న బిడ్డలందరికీ సదా మీ సన్నిధి తోడేయండి గాక, ఆమేన్. మీ అందరికి వందనాలండి. కోట మనసుని మూసినవి మళ్ళీ తిరిగి ఒక అర్ధ గంట వ్యవధిలో రెండో ఉపవాస ప్రార్థన కలుద్దాం. తిరిగి మళ్ళీ ఉదయకాలం ముందు 5 గంటల స్తుతి ఆరాధన, రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఆఖరి కూటం. వీటికి హాజరై దేవునికి ఆశీర్వాదం దర్శనంగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి.